నిజమైన మనశ్శాంతి, సంతోషం అనేది ఒకప్పుడు నేను ఎరగలేదు. ఈనాడు నేను ప్రభువులో అవి పొందుకున్నాను. నా తండ్రి ఇంకా 10 మందికి పరిచయం అయితే వాళ్ళు కూడా అలాగే తెలుసుకొని ధన్యులు అవుతారు కదా అన్న భావంతో, సాటివారి మేలు కోరి మేలు చేసిన దేవునికి కృతజ్ఞత చూపనించి దేవుని పనికి వస్తారు. కృతజ్ఞతా బుద్ధి కలిగి ఉండటం అనేది దేవునికి చాలా ఇష్టమైన విషయం. కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తారు, కానీ కొంతమంది కృతజ్ఞత బుద్ధిని ప్రదర్శించరు. స్తుతి చెల్లించటం మంచిదే, కానీ కృతజ్ఞత కలిగి జీవించటం ఇంకా మంచిది. కృతజ్ఞతాస్థుతులు కృతజ్ఞత లేని వారు కూడా చెల్లించే అవకాశం ఉంది. మేలు చేసిన వారి పట్ల కృతజ్ఞత చూపకుండా దేవుని సన్నిధికి వచ్చి యేసయ్యా నీకు కృతజ్ఞతాస్థుతులు అని చెప్పేవాళ్ళు ఉండొచ్చు. కొంతమంది అట్లాంటి వాళ్ళు కూడా కనపడ్డారు. తమకు మేలు చేసిన ఇతరులకు కృతజ్ఞత చూపరు, కృతజ్ఞత తెలియజేయరు, కానీ దేవుని సన్నిధికి వచ్చి మాత్రం హల్లెలూయా స్తోత్రం, యేసయ్యా స్తుతి స్తోత్రం, కృతజ్ఞతాస్తుతులు నాయన అని చెప్పేవాళ్ళు ఉండొచ్చు, కొంతమంది ఉన్నారు. అందుకని కృతజ్ఞతాస్తుతి చెప్పటం ఎంత ప్రాముఖ్యమో కృతజ్ఞత కలిగి బ్రతకటం కూడా అంతే ప్రాముఖ్యం. దేవుని వాక్యంలో కొన్ని పర్యాయాలు ఆ వచనాలు మనకు కనపడ్డాయి. ఒకసారి మీరు తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం కానీ తీసుకోగలిగితే ఈ మాట పౌలు మహనీయుడు తెస్సలోనికైలకు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకసారి చూడండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం చూడండి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి అని చెప్పి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. కొద్ది సమయం నిశ్శబ్దాన్ని పాటించి ప్రశాంతంగా దేవుని మాటలు వినండి. దేవుని మాటలు నిశ్శబ్దంగా వినటం ఎంతో మంచిది. బాగుపడతాం, మనం బాగుపడతాం, అనేకులకు దీవెనకరంగా మారుతాం. నా ముందు పిల్లలు కూడా కూర్చున్నారు. పిల్లలు, మీరు పిల్లల వల్లే ఉండండి, నిశ్శబ్దంగా సప్పుడు చేయకండి, ఓకే? మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని ప్రేరేపించి పలికించినటువంటి మాట, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము అన్నాడు. దేవుని చిత్తం మనిషి జరిగించగలిగితే వానికి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కొన్ని కాదు, ప్రతిదీ ప్రయోజనమే. పర్టికులర్గా కొన్ని ప్రయోజనాలు బైబిల్ గ్రంథంలో లిఖితమయ్యాయి. భూమియు ఆకాశమును గతించును గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును అని యోహాను రాసినటువంటి పత్రికలో ఉంది. ఒకసారి చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 17వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి త్వరగా. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. అదుగో, భూమి ఆకాశాలు లేకపోతే లోకము దాని ఆశ గతించిపోవచ్చేమో కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు, నశించడు. ఇహమందు జీవితం, అలాగే ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత నిత్య జీవ ప్రాప్తి, ఈ రెండు స్వతంత్రించుకొని నిరంతరం నిలుస్తాడు, నాశనమవ్వడు, నశించిపోడు అని చెప్తున్నాడు. ఎవరు? దేవుని చిత్తము జరిగించేవాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18-19 వచనాలు చదివితే, దేవుని చిత్తము జరిగించే వానికి టైం వేస్ట్ కాదు, జన్మ సార్థకం అవుతుంది, కాలము అర్థవంతంగా ఖర్చు అవుతుంది, లేకపోతే లైఫ్ టైము రెండు వేస్ట్ అయిపోతాయి అని సాక్ష్యం ఇచ్చాడు. చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము
18, 19 వచనాలు, 15 నుంచి కూడా చదవచ్చు. దినములు చెడ్డవి గనుక దినములు చెడ్డవి గనుక సమయమును పోని యొక్క సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా ఉండునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక అదిగదిగో మీరు అవివేకులు గాక, తెలివి తక్కువ వాళ్ళు గాక, ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకు ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తుల యుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణుల యుండుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలు, ఆ మాట ఏమంటున్నాడంటే, ఇందు నిమిత్తము మీరు అవివేకులు గాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. ప్రభు చిత్తమును గుర్తుపట్టని వాడు తన లైఫ్ని వేస్ట్ చేసుకుంటాడండి. జన్మ నిరుపయోగం అయిపోతుంది, టైము దుర్వినియోగం అవుతుంది. ఉదాహరణకి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తులు కొంతమంది మనకు పరిచయం. ఒక్కొక్క వ్యక్తి తన జీవితం దేవుడు ఎందు నిమిత్తం ఏర్పరిచాడో, తన బ్రతుకు యొక్క సార్థకత ఏమిటో తెలుసుకొని బ్రతికారు. కొంతమంది దేవుడు తమ విషయంలో ఏం ఆశిస్తున్నాడో, ఏం ఆలోచిస్తున్నాడో పట్టించుకోకుండా తమ మనసుకు తోచినట్టు బ్రతికారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పాప్ సింగర్, మంచి డ్యాన్సర్ మైకేల్ జాక్సన్ అని మీలో చాలామందికి తెలుసు. మైకేల్ జాక్సన్ అనేవాడు మంచి ప్రఖ్యాతిగాంచినటువంటి నృత్యకారుడు మరియు గాయకుడు కూడా. తానే పాడుకుంటాడు, తానే డ్యాన్స్ వేసుకుంటాడు. చాలా చిన్న ప్రాయము నుండి ఆ డ్యాన్స్ సాధన చేసి 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 ఎంత గొప్పోడయ్యాడంటే అతను తిరిగిందాన్ని మెలికలు ఎవడు తిరగలేడు అన్నమాట. అది ఆయన గొప్పతనం. అది పాట పాడుకుంటా అన్ని రకాల మెలికలు తిరుగుతాడు. ఎక్కడ బ్రేక్ అవుతాడో, ఎక్కడ ఏమవుతాడో ఎవడికి అర్థం కాదు. అతను డ్యాన్స్ వేస్తుంటే అతను స్టేజ్ మీదకి రానంత వరకు మొత్తం చాలామంది ప్రజలు ఉంటారు. మన ముందున్న ఇంత క్రౌడ్ అంత భయంకరమైన జన సమూహం ఉంటారు. యవనస్తులు అంటూ కూడా ఉంటారు. ఆయన సడన్గా వస్తాడు స్టేజ్ మీదకి, వచ్చి ఒక స్టిల్ ఇచ్చి నిలబడతాడు. నిలబడి టోపీ తీసి ఇలాగ అందరికి ఒకసారి చూపించి మళ్ళీ పెట్టుకుంటాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. అర్థమైందా? సహజంగా రొమ్ము కొట్టుకొని ఏడిసేది ఎప్పుడంటే బాగా ఇష్టపడే వాళ్ళు పోయినప్పుడు, ఓహో అని సహజంగా. అంటే దుఃఖం తారాస్థాయికి వచ్చినప్పుడు, పీక్ స్టేజికి పోయినప్పుడు ఎట్లా ఏడవాలో అర్థం కాక ఓ అని కొట్టుకొని ఏడుస్తాడు. అవునా? అతను ఆ స్టేజ్ మీదకి వచ్చి ఒకసారి ఆ క్యాప్ తీసి ఇలాగ అందరికి వెళ్ళి చూపించి అలా పెట్టుకొని ఎలా నిలబడగానే ఆటోమేటిక్గా అందరూ ఇక కావాలంటే వీడియోస్ ఉన్నాయి, చూడవచ్చు మీరు. నోరు కొట్టుకొని రొమ్ము కొట్టుకొని ఏడుస్తుంటారు, ఏదో భూకంపం వచ్చి మొత్తం పోయినట్టు సహజంగా. అంటే వాళ్ళకి అంత ఆనందం కలిగించాడు ఆయన. మరి ఏం నచ్చిందో ఏమో, మరి ఆయన తిరిగే మెలికలు నచ్చినాయో, ఆయన వాడే పాట నచ్చిందో, లేకపోతే ఏమో ఏడుస్తా. మళ్ళీ ఒట్టిగా కూడా కాదు, ఆనందం కూడా కాదు, ఏడుస్తా. మనం అడుగుదాం, ఏం తల్లి అంతసేటు ఏడుస్తున్నావు, ఎవరన్నా పోయారా అమ్మ అంటే, లేదు ఆయన వచ్చాడు అంటది. అంతకుమించి ఏం చెప్తుంది? అవునా? అంటే మనుషుల్ని మంత్రముగ్ధుల్ని చేసి అంత ఆకర్షించి అంతసేటు ఏడ్చేటట్టు మనం గట్టిగా అడిగితే, ఇది ఏడుపు కాదురా పిచ్చోడు, ఆనంద బాష్పాలు అంటది. ఎందుకమ్మా ఆనంద బాష్పాలు అంటే, అదిగో చూడు ఆయన వచ్చాడు స్టేజ్ మీదకి. స్క్రీన్ లేదు, లేకపోతే వీడియో వేసి చూపిద్దును. మీరు కూడా అలా ఆ ఏడిసే మనిషిని చూసి మీరు రొమ్ము కొట్టుకోవాల్సి వచ్చింది, దీనికి ఏం పిచ్చిరా నాయన అని. అంటే మనుషుల్ని అంతసేటు ఆకర్షించేంత నైపుణ్యం సంపాదించాడు తన డ్యాన్స్లో, తన సింగింగ్లో. తను అనుకున్నాడట, కనీసం 100 సంవత్సరాలు దాటి నేను బ్రతకాలి అని ఆశించాడట. కానీ 50 ఏళ్లకే తన యాత్ర ముగించాడు. ఆయన లైఫ్ నిజంగా సార్థకమైందంటారా? అది ఏమన్నా అభ్యంతర కారణం అంటారా? నిజంగా ఆయన అలా బతకటమే దేవుని చిత్తమా? అదే దేవుడు అతనికి చెప్పాడా? అదే దేవుడు అతనితో మాట్లాడాడా? లేదు. ఏమో అతని పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటో, దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటో ఆయనకి, ప్రభువుకి తెలుసు. కానీ ఇతనికి తెలిసినంత వరకు మాత్రం తనకి డ్యాన్స్ అంటే ఇష్టం, సింగింగ్ అంటే ఇష్టం కనుక దాన్ని
బాగా నేర్చుకొని ఇక నాలాంటోడు ఇంకొకడు లేడు అనిపించుకునే స్థాయికి వెళ్ళిపోవాలని రాత్రి పగలు సాధన చేసి జనాలు మొత్తుకొని ఏడిసే స్థాయికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతని లైఫ్ నిజంగానే సార్థకమైందంటారా? మీరు చెప్పాలి. 50 ఏళ్ళండి కదా. ఇప్పుడు ఒకవేళ ఆయన పరలోకం పోయాడు అనుకో, పరలోకం పోగానే దేవదూతలు అతనికి స్వాగతం పలుకుతారా? ఆయన బాగా ఎగిరావు బాబు అని. పోనీ దేవుడు చూసి అదిగో నా కుమారుడు అతను తిరిగినన్ని మెలికలు ఎవడో తిరగలేదని పిలుస్తాడా? ఆ బిడ్డ పాపం మెలికలు తిరుగుతానే పాడాడు, పాడతానే తిరిగాడు. ఏమన్నా దాని ఆయన బలా మంచి నమ్మకమైన తిరుగుడు దాసుడు అని ఏమన్నా అంటాడా? అంటాడా? నీవు బాగుగా కష్టపడితే నాయన, నీ అంత తిరుగుడు ఎవడో తిరగలేకపోయి, నీ అంత బ్రేకులు ఎవడో వేయలేకపోయి అసలు అని చెప్పి మెచ్చుకుంటాడా? ఎంతమందిని ఏడిపించావు నాయన నువ్వు, అసలు ఎంతమందిని ఆనంద పరవశుల్ని చేసావు బాబు అని. దానైనా నీకు ఇదిగో కిరీటం, ఇదిగో నీకు మహిమ కిరీటం అంటాడా? ఊహించండి ఒకసారి, ఒకవేళ అట్లా అనే అవకాశం ఏ కోశానన్నా ఉందా? పొర్రపాటును కూడా లేదా ఛాన్స్. ఇక అతన్ని పక్కన పెడితే సినిమా యాక్టర్స్ని చూస్తాం, అవునా? సినిమా యాక్టర్స్ని చూస్తే అసలు సినిమా యాక్టరు అసలు స్క్రీన్ మీద బొమ్మ కనపడగానే గంపలు పూలు తీసుకెళ్ళి చల్లుతారు ఆ స్క్రీన్కి. వీడిది ఫ్లెక్స్లు కట్టపోయి కరెంట్ షాట్ కొట్టిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవడు కట్టినంత పెద్దది కట్టాలి నేనని కరెంటు తీగల కింద కడతా ఆ తారని ఆకాశానికి ఎత్తపోయి ఈయన ఒక తార అయిపోయాడు కరెంట్ షాట్ దెబ్బకి. అట్లాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనకు అక్కడక్కడ తగులుతూ ఉంటాయి ఫ్లెక్స్లు. ఒక పక్క హీరో బొమ్మను, ఒక పక్క ఈడు బొమ్మ ఆ ఫ్లెక్స్ మీద. అర్థమైందా? వాడికి దిష్టి తగలకుండా ఈడు ఉన్నాడేమో అన్నట్టు ఉంటుంది. ఒక పక్క ఈడు ముఖం వేసుకున్నాడు, ఒక పక్క ఏంటంటే అభిమానం సార్, మేము అభిమాన సంఘాలం. అంటే ఎంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నాడో ఆ సినిమా యాక్టరు కదా, గొప్ప సంగతి కదా. దానికోసం వాళ్ళు పాపం బోల్డ్ అంత కష్టపడ్డందుకు వాళ్ళకి న్యాయం జరిగిద్ది, సమృద్ధిగా వాళ్ళకి ఆ సినిమా తీసిన వాళ్ళు పైసలు ఇస్తారు. మనమే నన్నుకో డబ్బులు కూడా టికెట్ పెట్టుకొని వాళ్ళకి అందేటట్టు చేసేది. బాగా నటించి ఒక మంచి రేంజ్ సంపాదించుకుంటారు. జనాలకు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. ఈ నటుడు చనిపోయిన తర్వాత పరలోకం పోయాక దేవదూతలు స్వాగతం పలుకుతారా? అసలు ఎంత బాగా నటించావు నాయన. ఏసయ్య అబ్బా రాయా, అమ్మ బంగారు తల్లి రా, తల్లి మమ్మ రాయ్యా, అమ్మ అయ్యా అద్దా బంగారు ఏమి నాటకం ఆడావమ్మ, ఏమి నటించావురా అని మెచ్చుకుంటాడా? మెచ్చుకొని నీవు బహుగా నటించితివి కనుక ఇదిగో ఈ కిరీటము, ఈ నటనా కిరీటము నీకే అని పెడతాడా? మనుషులు పెడతారేమో నటనా కిరీటాలు, కానీ యేసయ్య పెట్టాడు. కానీ ఆ నటన కొరకు వాళ్ళు పడే పాటలు, చేసే ఫీట్లు అన్నింటినీ కాదు, జనాల్ని మెప్పించడం కోసం వాళ్ళ లైఫ్ అంతా అలా ఖర్చు అయిపోతుంది. ఒక వ్యక్తి అలాగా జీవితాన్ని ఖర్చు పెట్టడమే దేవుని చిత్తమా, దేవుని సంకల్పమా? అదేనా అతని పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం? ఇక ఈ రకంగా తీసుకుంటే సంగీతం కోసం విపరీతమైన మక్కువతో సంగీత సాధన చేసి, అవునా, ఇప్పుడు ఎంత అద్భుతంగా మారిపోయిందో పాటల సంగీత పరంపర. పాడే గొంతు ఆడ మనిషో మగ మనిషో అర్థం కాలేదు. ఏంటంటే ఫ్యాషన్ అంటున్నాడు. ఇంతంత పెద్ద స్పీకర్లు పెట్టి దగ్గరలోకి పోతే చెవులో రక్తం వస్తుంది, అంటే డీజే అంటున్నాడు. బాగా దగ్గరకు పోతే ఇక చెవుల్లోంచి రక్తాలే, ఇక మాట్లాడే పని లేదు. ఏందిరంటే ఇక మెదడు కూడా పగిలిపోయిద్దేమన్నంత సౌండ్ పెంచుతున్నారు. అదేంటంటే డీజే అంటున్నారు. ఇట్లాగా సంగీత సాధనని అదని ఇదని కొంతమంది జీవితాలు అలాగా ఖర్చు అయిపోయే పరిస్థితి పాపం. సంగీత సాధన అంటే కొంతవరకు భక్తి గీతాలు పాడుకుంటే ఏదన్నా కొంచెం ఫీల్ వస్తుంది, అది వేరే సంగతి అనుకోండి. అంటే జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పే లైఫ్ ఎలాగా ఖర్చు అవుతుంది, అసలు నా జీవితం ఏంటి అని. కొంతమంది ఈ సాధన చేయరు, ఆ సాధన చేయరు, ఏ సాధన చేయరు. పొద్దున్న లేగిస్తే పోదాం, ఆ పని చేసుకుందాం, వ్యాపారం చేసుకుందాం, ఉద్యోగం చేసుకుందాం, సాయంత్రానికి వద్దాం,
ఏదో కాస్త కూస్త వండుకు తిందాం, కాసేపు ఆ టీవీ చూద్దాం. టీవీ పోయిందనుకో, ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి 4 ఉంటున్నాయి. పైన చెత్త లేకపోయినా ఇంట్లో నలుగురికి సెల్ ఫోన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అప్పు చేశానో కొనుక్కుంటున్నారు. అది కూడా మామూలుది కాదు, స్మార్ట్ ఫోనే కొనుక్కుంటున్నారు. వాయిదాల పద్ధతిలో సీరియల్ యాడ్ చూస్తారు మరి, అందుకని వరుసగా వచ్చేది కాబట్టి అందులో ఒకేసారి చూసేయచ్చు. కార్తీక దీపమని శుభ్రంగా. అవునా? ఉందా? ఇప్పుడు కూడా వస్తానే ఉందా? వచ్చింది, మీరు పోయిన దాకా వస్తానే ఉంటుంది అది. అందరం మనం మొత్తం దేవునికి స్తోత్రం కలుగును. యాడ చూద్దామని పాప తెచ్చుకొని చక్కగా ఖాళీ దొరికినప్పుడు అలా కష్టపడి చూసుకొని కళ్ళు పోయిన దాకా. ఇక వేరే ఏం లేదు. ఇక వాళ్ళు శుభ్రంగా చాకిరి చేసుకుంటారు, పైసలు సంపాదించుకుంటారు, తింటారు, కుటుంబాన్ని చూసుకుంటారు, ఏదో బతినంతకాలం బతుకుతారు, ఇక పోతారు. పోయాక ఏసయ్య ఏమంటాడు, మా దా తల్లి బంగారం కొండమ్మదా, ఎంత కష్టపడ్డావమ్మా, పొద్దున నంగ పోయి సాయంత్రం దాకా చాకిరి చేసి పైసలు సంపాదించుకొని స్మార్ట్ ఫోన్ కొనుక్కొని కళ్ళు పోయిన దాకా చూసింది నా బిడ్డ, అసలు ఏమన్నా ఖాళీ ఇచ్చిందా? అయ్యా బంగారు కొండ, మా తండ్రి రానాన్న ఎంత బడా నమ్మకమైన మంచి సూపరి బహుగా చూచితివి నాయన. నేత్రాశలో నువ్వు PhD పొందావురా, అసలు గ్యాప్ లేకుండా చూసి అంత బాగా చూసావో నాయన అని జన్మ సార్థకం చేసుకున్నావు నాయన అంటాడా? ఈ రకంగా ఒకరు ఆలోచించండి అందరి జీవితాల్లో. అసలు దేనికోసం బతుకుతున్నావు? నీ జన్మ వెనక దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి? నువ్వు సాధించింది ఏంది? నువ్వు సంపాదించింది ఏంది? నువ్వు దాచిపెట్టింది ఏంది? రేపు నువ్వు పొందబోతుంది ఏందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. ఖర్చయిపోయిన జీవితంలో నీవు పొందిందేంటి? ఖర్చయిపోయిన జీవితంలో నీవు దేవుని దగ్గర బహుమతి పొందడానికి తగిన విధంగా నువ్వు సాధించిందేమిటి? రాజకీయ నాయకుడు అయ్యావా? మనుషులు నీకు నీరాజనాలు పలకొచ్చు. సినిమా యాక్టర్ అయ్యావా? పైసలు రావచ్చు, పేరు గడించవచ్చు. ఫేమస్ డాక్టర్ అయ్యావా? కొంతవరకు నయం. పైసలు తీసుకొని సేవ చేస్తేనేమో కూలయిద్ది, ఉచితంగా వైద్యం చేస్తేనేమో దేవుడు అవకాశం ఇవ్వచ్చు, కొంచెం వైద్య సేవ చేశాడా ఇదిగో బహుమానం అనొచ్చు. ఇప్పుడు అది కూడా బిజినెస్ అయిపోయింది. కొంతమంది భయంకరమైన వ్యాపారం చేస్తున్నారు. నొప్పులు వచ్చినా ఆపరేషన్ చేస్తారు. ఎందుకు? అమ్మాయికి నొప్పులు వస్తాయి, మరి వైద్యం చేసే డాక్టర్కి పైసలు రావద్దు అన్నట్టు. అంటే మనోళ్ళే అట్లా తయారు చేశారులే. కష్టపడి కాన్పు చేస్తేనే 5 ఏళ్ళు ఇయటానికి భేద పలుకులు పలుకుతారు. పిండం అడ్డం తిరిగింది 40 ఏళ్ళు అనగానే ఎంతైనా పర్వాలేదు, పొలం అమ్మైనా కడతాను, లచ్చ అయినా పర్లేదు, నా బిడ్డ బతకాలి. అది వాళ్ళే తయారు చేశారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదొక బిజినెస్ అయిపోయింది. ఆ బాధ లేకుండా ఆపరేషన్ పడొద్దంటే ఈరోజే ఒక సూత్రం విన్నాను నేను. ఒక సోదరి వైద్యులకు చెప్పిందంట, ఆపరేషన్ చేస్తే ఎంత అయిద్దండి? ఇంత అయిద్దని అమౌంట్ చెప్పారంట. ఆ అమౌంట్ నేను తప్పకుండా ఇస్తాను, ఫ్రీ కాన్పు చేయండి అందంట. దేవుని స్తోత్రం కలుగును కాక. అసలు బ్రిలియంట్ ఐడియా చెల్లి, నేను ఇక నుంచి జనానికి అదే చెప్తాను నాన్న. ఎందుకు అనవసరంగా మరి ఇప్పుడు ఆ పైసల కోసం బాగున్న దాన్ని పాడు చేయటం ఎందుకు? అవునా? ఆపరేషన్ పడిందంటే అవుటే. అది ఎందుకు అయ్యా ఆపరేషన్ కొంచెం రిస్క్ చేసి మీరు ఏదో ఫ్రీ డెలివరీ చేసేయండి అంటే అది కొంచెం రిస్క్ అయితే అయినా పర్వాలేదు, ఆపరేషన్ ఖర్చు నేను ఇచ్చేస్తానంటే ఏ సునామూలు అయిపోయింది, ఇక వెంటనే అయిపోయింది కాన్పు కూడా. అంత పవర్ఫుల్ ఇంజెక్షన్స్ వచ్చినాయి, దెబ్బకు నొప్పులు వస్తే కాన్పు కూడా అయిపోయింది. మీ పిల్లలకి అట్లా చెప్పండి, ఆపరేషన్ ఖర్చు ఇస్తాలయ్య గారు, మీ కష్టం ఏమి ఉంచుకోను, ఆపరేషన్ అయిందనే అనుకుంటాము, నువ్వైతే ఫ్రీ కాన్పు చేయ గారు, అమ్మాయి బలహీన పడుకొని ఉంటుంది అని చెప్పు. అట్లా కాకపోతే అప్పుడు మనమే నేర్పుకున్నాం, మనమే మార్చుకోవాలి. మరి వైద్యుల్ని కూడా ఏం చేద్దాం, పాడు చేశాంగా. అంతేనా? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒరే బాబు, నువ్వు వాక్యం చెప్పకుండా ఈ ఆపరేషన్లు, సినిమా వాళ్ళు, ఈ డ్యాన్సులు ఏం చెబుతున్నావు అనుకుంటున్నారా? అనుకోవట్లేదుగా. అట్లా అనుకుంటారులే. మరి నువ్వు ఏది చేసినా
నిజంగా నీ జన్మ సార్థకం అవుతుందా? నీ టైం నిజంగా అర్థవంతంగా ఖర్చు అవుతుందా, లేకపోతే వ్యర్థం అవుతుందా అన్న ప్రశ్న నీకు ఉండాలి. పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్నాడు ఒక ఆయన. చెదపురుగు పుట్టింది సచ్చింది, దాని గురించి ఏమన్నా టాపిక్ ఉంటుందా? కోతి పుట్టింది సచ్చింది, దాని గురించి ఏమన్నా సంభాషణ ఉంటుందా? కోతి చచ్చింది అంతే కదా. అట్లాగా మనం అలాగ జంతువో లేకపోతే ఒక క్రిమి కీటకమో కాదు. మనం మనుషులం, మనకు ఆత్మ ఉంది, ఆలోచన వ్యవస్థ, సకల చరాచర జీవకోటి అంతటికంటే ఎక్కువ ఉంది. మనకి మనస్సాక్షి ఉంది. సృష్టికర్త అసలు ఈ లోకంలోకి నన్ను ఎందుకు రప్పించాడు? ఎంతోమంది ఆడవాళ్ళు ఉన్నారండి. నీ పేరేం చెల్లి? సుమా. ఎంతమంది ఆడవాళ్ళు లేరు, నువ్వు అవసరమా? సరే వదిలే. ఒరే నీ పేరేంది నాన్న? ప్రవీణ. ఎంతమంది మొగోళ్ళు లేరురా, మరి నువ్వెందుకు? ఎంతోమంది ఆడవాళ్ళు ఉండగా సుమా ఎందుకు? ఎంతోమంది పురుషులు ఉండగా ప్రవీణ్ ఎందుకు? అంటే ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నా సుమా అనే బిడ్డకి జన్మనిచ్చాడు దేవుడు అంటే ఆమె పట్ల ఏదో ప్లాన్ ఉంది, ప్రణాళిక ఉంది, ఆమె అవసరత ఈ భూమికి ఉంది. అందుకే దేవుడు రప్పించాడు. ఎంతోమంది పురుషులు ఉండగా ప్రవీణ్ అనేవాడి జన్మ దేవుడు అవసరమని వానికి జీవితాన్ని ఇచ్చాడు. వాని పట్ల దేవునికి ప్రణాళిక ఉంది, వాని అవసరత ఈ భూలోకానికి ఉంది. అవసరం లేకుండా అనవసరంగా మనమే ఏ పని చేయనప్పుడు దేవుడు ఎట్లా చేస్తాడండి? అనవసరమైన పనికి మాలిన పనులు పొరపాటును కూడా చేయడు. కాబట్టి ఈ లోకంలోనికి మనల్లంటూ దేవుడు తెచ్చాడు అంటే అనవసరంగా తేలా ఒక ప్రణాళిక మనందరి పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. దానికి కూడా దేవుడు కొన్ని వచనాలు సాక్ష్యం ఇచ్చాడు. నా మహిమ నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రము ప్రచురము చేయుదురు అన్నాడు. దేవుణ్ణి మహిమపరచుట, ఆయన స్తోత్రము ప్రచురము చేయుట, ఆయన నిమిత్తము బ్రతుకుట, ఆయన చిత్తము సంకల్పము నెరవేర్చుట మనకు ఆహారము కంటే కూడా ప్రాముఖ్యమైనదని యేసయ్య యోహాను సువార్త 4లో చెప్పాడు. పరలోకమందున నా తండ్రి చిత్తము నెరవేర్చుట నాకు ఆహారమును పానీయమునై ఉన్నది, పానమునై ఉన్నది. ఆహారం తినకపోయినా నీళ్లు తాగకపోయినా మన ప్రాణం పోయిద్ది. యేసయ్య అంటాడు, తండ్రి చిత్తము చేయకపోతే ఇక నా ప్రాణం పోయినట్టే. అంటే తండ్రి చిత్తము నెరవేర్చుట నా ప్రాణాధారము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మైకేల్ జాక్సన్ గురించి చెబితే ఏహే అని నవ్వారుగా. సినిమా యాక్టర్ గురించి చెబితే నవ్వారు. ఇంకా వేరే వేరే వాళ్ళ గురించి చెబితే నవ్వారు. మరి నీ సంగతి ఏంది? నీ సంగతి కూడా నువ్వు ఆలోచించాలి కదా. ఏదో ఈరోజు కూటం పెట్టాడు సామ్యూయల్ పాస్టర్గా, నేను వచ్చాను కూర్చున్నాను పోయానని కాదు. కొంచెం ఒక ప్రశ్న పుట్టాలిగా నీకు కూడా. నేను కూడా భూమి మీదకి వచ్చాను, నా జన్మ కూడా దేవుడే అనుగ్రహించాడు. మరి నేను సత్యలోపు మరి ఇక నా పట్ల ఏం ప్రణాళిక లేదా? దేవుడి కొరకు నేనేం బతకొద్దా? దేవుని చిత్తం తెలుసుకొని చేయొద్దా? చెయ్యకపోతే రేపు నాకు దేవుడు దేన్ని బట్టి బహుమానం ఇవ్వాలి, దేన్ని బట్టి నన్ను మెచ్చుకోవాలి? పుట్టించినోడు లెక్క అడుగుతాడు కదండి. రేపు అడగడా? ఒక్కసారి బైబిల్ తీయండి. రోమాపత్రిక 14వ అధ్యాయం 11, 12 వచనాలు త్వరగా చదవండి. నా తోడు కళ్ళు చూద్దాం. ఆ మాట దయచేసి రౌండ్ చేసుకోండి. మనలో ప్రతివాడు తనను గురించి దేవునికి లెక్క గింపవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? ఎవరికి చెప్పాలా లెక్క? అంటే పుట్టించినోడు రేపు లెక్క అడుగుతాడనమాట. అడిగినప్పుడు మనం ఖచ్చితంగా లెక్క చెప్పాలి. మన ప్రతి చర్యను గురించి అడుగుతాడు. నువ్వు చేసిన పనులను గురించే కాదు. అమ్మా నీకు దాదాపు ఇన్ని సంవత్సరాల వయసు ఇచ్చానే, ఆయుష్కాలం ఇచ్చానే, కడుపుకు ఆహారం పెట్టాను, ఒంటికి వస్త్రం ఇచ్చాను, నిలువ నీడనిచ్చాను, నీకు అన్నీ చేశాను. మరి ఏం చేసావమ్మా నా కోసం? ఏమన్నా చేసావా తల్లి అంటే ఏం లేదు ప్రభా, మంచిగా ఇచ్చినావు కదా, తింటా తిరిగినా ప్రభా, కాళీ పిల్లి ఖర్చు చేసినావు ప్రభా అంటే బాగా చేసినావు తల్లి, దమ్మ బహుమాన్ అంటాడా?
ప్రతి మనుషుడు కూడా దేవుని ముందు నిలబడేటువంటి రోజు ఉంది. దేవుణ్ణి ఎరిగినోడు నిలబడతాడు, దేవుణ్ణి ఎరగని వాడు కూడా నిలబడతాడు. దేవుణ్ణి ఎరిగినోడు నిలబడే తీర్పేమో క్రీస్తు న్యాయపీఠపు తీర్పు. దేవుణ్ణి ఎరిగి కూడా తృణీకరించిన వాడు నిలబడే తీర్పు ధవళ సింహాసనపు తీర్పు. ఒక తీర్పేమో 2 కొరింథీ పత్రిక 5:10 ఉంటే, మరో తీర్పేమో ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత నీరసంగా చెబుతారు ఏంది? రైట్. ఒక తీర్పేమో 2 కొరింథీ 5:10 దేవుణ్ణి ఎరిగిన వాళ్ళకి చేసే తీర్పు. మరో తీర్పేమో దేవుణ్ణి ఎరిగి కూడా తృణీకరించి రక్షణ అనుభవంలోనికి రాకుండా యేసు రక్తాన్ని తిరస్కరించిన వాళ్లకు జరిగే తీర్పు. ప్రకటన గ్రంథం 20:11 ఉంది. ధవళ సింహాసనపు తీర్పు. 2 తీర్పులు ఉన్నాయండి. క్రీస్తు రక్తంలో కడగబడిన విశ్వాసులకు కూడా జడ్జిమెంట్ ఉంది, తీర్పు ఉంది. ఆ తీర్పు నరకానికి పంపడానికి కాదు, కానీ మనల్ని ఏ మహిమలో ఉంచాలో, మనకి ఏ బహుమానం ఇవ్వాలో, మనం ఎంత చేశామో, దేవుని కోసం మన బ్రతుకు ఎంత ఖర్చు అయిందో, ఎంత త్యాగం చేశామో, మరి ఎన్ని ఆత్మల్ని సంపాదించామో, ఆ ఆత్మల రక్షణ కోసం ఎంత విజ్ఞాపన చేశామో, ఎన్ని కన్నీరు గార్చామో, ఎన్ని అడుగులు నడిచామో, ఎంత ధనం వెచ్చించామో, ఒకవేళ హతసాక్షులమయ్యామేమో, మనం దేవుని నిమిత్తము నశించిపోతున్న ఆత్మల రక్షణ నిమిత్తము దేవుని సంకల్పం నెరవేర్చడం కోసం మనం ఎంత కష్టపడ్డామో దాని అంతటిని పరిగణలోకి తీసుకొని మనకు జీతం ఇవ్వడానికి విశ్వాసులమైన మనల్ని అందరినీ కూడా తీర్పులోకి తీసుకొస్తాడు. దాని పేరు న్యాయపీఠపు తీర్పు. ఏదో బాప్తీసం అంటే పొందిద్ది ఒక ఆమె, బాప్తీసం అంటే పొందిద్ది, చర్చికి మాత్రం ఆదివారం వచ్చిద్ది, ఇక మళ్ళీ 6 రోజులు కనపడదు పొరపాటును కూడా. అర్థమైందా? మిగిలిన వాళ్ళు ఏదన్నా దేవుని సన్నిధికి వెళ్ళి ఆ పని ఈ పని చేస్తూ ఉంటే పొరపాటును కూడా పోదు. పైసలు వచ్చే పని ఏదన్నా ఉంటే చూసుకొని పోయిద్ది, కానీ దేవుని సన్నిధిలో పైసలు ఉండవు కాబట్టి చెయ్యదు. ఈ మనిషి దేవుని కోసం ఒక పక్క వెట్టి చాకిరీ చేసుకుంటానే మరో పక్క దేవుని సన్నిధిలో రోజు కష్టపడి పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయటమే కాదు, నశించిపోతున్న ఆత్మల కొరకు అంగలార్చటమే కాదు, నానా రకాలుగా దేవుని కొరకు ఖర్చు అయినటువంటి ఈమె అసలు దేవుని కోసం ఏమి చేయని ఆమె, ఇద్దరు ఒకటేనా? కాదు కదా, న్యాయం కాదు కదా. అందుకని ఆమెకి ఇచ్చే మహిమ ఆమెకి, ఈమెకి ఇచ్చే మహిమ ఈమెకి. భూమి మీదేమో ఆమె ఈమె ఇద్దరిని పక్కన పెడితే ఈమెమో హైలో కనపడిద్ది, ఆమెమో కింది స్థాయిలో కనపడిద్ది. రేపు మహిమలోకి పోయిన తర్వాత ఈమె మహిమేమో హెచ్చింపబడిద్ది, ఆమెమో తగ్గించబడిద్ది. ఏంటి ప్రభువా, ఏంటైనా ఆమెనేంది అసలు? మా ఇంటి పక్కన ఆ ఇళ్లలో పని చేసుకునే మనిషి అయితే అసలు మేము మా బిల్డింగ్ ఎంత ఉంటుందో తెలుసా యేసయ్యా? అయ్యింది, నన్నేంది ఇంకెందు పెట్టావు, ఆమెనే నా మీద పెట్టావు ఏంది యేసయ్యా? నోరు మూసుకొని పడి ఉండి అంటాడు. అదేంది ప్రభువా అంటే, నయ్యం నరకానికి పోలను, నోరు మూసుకొని కూర్చో అంతే అంటాడు. అదేంది ప్రభువా అట్లెట్లా న్యాయం నాయన అంటే, ఎందుకు న్యాయమో చూపించేదే న్యాయపీఠపు తీర్పు. దేవునికి స్తోత్రం కలుగును గాక. త్యాగముతో నా కోసం అంకితమైన నా బిడ్డ పడ్డ పాటు చూడని చూపిస్తాడు ఒక్కొక్కళ్ళది. ఇన్ని కన్నీళ్లు గార్చింది నా బిడ్డ ఆత్మల కోసం. ఇదిగో ఈ బుడ్డిలో దాచాను నా బిడ్డ ఆత్మల కోసం కార్చిన కన్నీళ్లు. ఈ కన్నీళ్లను ఆధారం చేసుకొని ఎన్నో ఆత్మల్ని నేను రక్షించాను. నా కుమార్తె రోజు ఏడ్చేది నా బిడ్డ, ప్రభువా ఆత్మలయ్యా రకరకాలుగా నశించిపోతున్నారు ప్రభువా, దురాత్మ బంధకాల్లో బందీలైపోయి సాతాను కబంధ హస్తాల్లో బందీలైపోయి వాడి చేత పీడించబడుతూ నాశనం అవుతున్నారయ్యా. నిన్ను ఎరుగక మనోనేత్రాలు ముయ్యబడిన వారై నశించిపోతున్నారయ్యా. నువ్వు జోక్యం చేసుకుంటేనే వారు బంధ విముక్తులు అవుతారు ప్రభువా. నువ్వు దర్శిస్తేనే, నువ్వు మాట్లాడితేనే వాళ్ళు మారు మనసు పొందుతారయ్యా. నువ్వు కార్యం చేయయ్యా, నువ్వు జోక్యం చేసుకోయ్యా, నువ్వు దర్శించయ్యా అని నా బిడ్డ ఏడ్చిన ఏడ్పును నేను ఆధారం చేసుకుని భూమి మీద ఇంతమందిని నేను రక్షణలోకి నడిపించానని ఈనాడు నువ్వు ఆత్మల కొరకు కన్నీరు గార్చి చేసిన ప్రార్థనను, దాని ఫలితంగా ఎంతమందిని ఆయన రక్షించుకున్నాడో రేపు నీకు చూపిస్తే ఆశ్చర్యపోతావు నువ్వు. వామ ప్రభువా నా ప్రార్థన విని ఇంతమందిని కాపాడావయ్యా అని ఆత్మల కొరకు అంగలార్చిన వ్యక్తి ఆశ్చర్యపోయే కార్యాలు అక్కడ చూపుతాడండి.
ఒట్టిది కాదు, నిజం. నువ్వు ఎంత ఏడ్చావో, నువ్వు ఏడ్చినప్పుడే నీ కన్నీళ్లు తుడిచేసుకున్నావు, నువ్వు ఏడ్చినప్పుడే నీ కళ్ళ నుండి నీళ్లు విదిల్చావు. కానీ నీకు తెలుసా, నువ్వు విదిల్చిన, నువ్వు తుడిచిన ఆ కన్నీళ్ళన్నీ కూడా ఎక్కడికి పోలేదు. ఆయన తన బుడ్డిలో దాచి ఉన్నాడని 56వ కీర్తన 8వ వచనం సాక్ష్యం ఇస్తుంది. ఒకసారి చూడు. నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అద్దుగో అవి నీ కవులలో కనబడును కదా. నా కన్నీరు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. కవిలే అంటే పుస్తకం అండి, అక్కడే ఉంటుంది పుట్టినోట్లో పుస్తకము. మనం ఎంత ఏడ్చామో, ఎన్ని కన్నీరు కార్చామో అదంతా ఒక బుడ్డిలో దాచాడు. వాటి లెక్క రాశాడట. నేను చెప్పాను, అందులో ఉందా? ఎవరిది ఈ మాట? ఎవరు అంటున్నాడు? భక్తుడు అంటున్నాడు. అంటే భక్తుల కన్నీళ్లు సీరియస్గా తీసుకుంటాడు దేవుడు. వాటిని తన బుడ్డిలో దాచిపెడతాడు, తన పుస్తకంలో వాటిని రాసి పెడతాడు. నీ ఏడుపు చూసి మనుషులకు కనికరం కలక్కపోవచ్చు, మనుషులు పట్టించుకోకపోవచ్చు నీ కన్నీళ్ళు. కానీ నువ్వు యుక్తంగా కన్నీరు గారిస్తే అది దేవుడు స్వీకరించి రాసి పెట్టుకుంటాడు. నీ కన్నీటికి నువ్వు ఎందు నిమిత్తం ఏడ్చావో, అందులో ఎంత న్యాయం ఉందో, దేని అవసరత కోరి ఏడ్చావో దానికి జవాబు తప్పనిసరిగా ఇస్తాడు. ఏమన్నా నువ్వు చెప్పినట్టు రోజు ఏడ్చేసి ప్రార్థన చేస్తున్నా ఆత్మని రక్షించమని, మరి ఏం జరుగుతుందో ఏమో నాకైతే ఏం కనపట్లేదు. ఒక్కోసారి అయితే ఉపవాసం ఉండి కూడా ఏడుతున్నానన్న. ఏమని? రక్షించమని. దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని, నలిగిపోతున్న నా ప్రజను, నశించుచున్న ఆత్మలను, నలిగిపోతున్న నా ప్రజను, నశించుచున్న ఆత్మలను దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని. తాగుబోతుడు ఒకడుంటే ఇంటి మొత్తానికి నరకమే. తాగుబోతుడు ఒక్కడుంటే తాగుబోతుడికి సుఖం, ఇంటి మొత్తానికి నరకం. అవునా? ఒకడంటే సాయంత్రానికి ఇంటికి సారాయి పొట్లాలు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి భార్యని పిల్లల్ని పిలిచాడంట. రాయ్ రండ్రా అని. ఆ పొట్లాలు ఆడబెట్టి దండం పెట్టండి అన్నాడంట. ఎందుకు నాన్న దండం పెట్టాలి? అవి సారాయి పొట్లాలు కదా అంటే తప్పు, ఆనందం పొట్లాలు అన్నాడట. ఏం పొట్లాలు? ఆనందం పొట్లాలు రా. వీడికి ఆనందమే వేస్తాడు కదా, గుట్టకేస్తాడు. వీడికి ఆనందమే. వీడికి ఆనందం స్టార్ట్ అయితే వాళ్ళకి నరకం స్టార్ట్ అయింది. వీడికి ఆనందం పొట్లాలు, వాళ్ళకేమో నరకం పొట్లాలు. ఎంతోమంది ఆడపిల్లలు యవ్వన ప్రాయంలో విధవరాండ్రు అయిపోయారు. ఎందుకో తెలుసా? తాగి తాగి తొందరగానే యాక్సిడెంట్ల ద్వారానో రకరకాలుగానో కన్ను మూస్తే కన్నబిడ్డలు అనాథలయ్యారు. కట్టుకున్న యవన బిడ్డ భార్య విధవరాలు అయిపోయింది. ఆలుబిడ్డల కన్నీళ్లు ఆర్తనాదాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. లక్షల సంఖ్యలో చనిపోతున్నారు ఒక త్రాగుడు మహమ్మారి వల్ల. చిరుప్రాయంలోనే లివర్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి, లివర్ జబ్బు గురైపోయి ఇంత పొట్టలు వచ్చేసి అకాల మృత్యువాత పడుతున్నారు ఒక త్రాగుడు వల్ల. ఈరోజు ఎంతోమంది వందల వేల లక్షల మంది త్రాగుబోతులు మారి సాక్ష్యం చెబుతున్నారు. ఎట్లనో తెలుసా? దేవుని పిల్లలు మానక ప్రార్థన చేయుట ద్వారా ఈ త్రాగుడు అనే దురాత్మ పీడితులైనటువంటి వ్యక్తుల్ని దేవుడు దర్శించి వాళ్ళని ఆ బంధకాల్లోంచి విడిపించుట ద్వారా ఆ వ్యసనం నుండి బయటపడ్డ వాళ్ళు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఎలా జరిగింది అది? డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని దర్శించి దేవుడు మార్చడానికి లేదు. లూసిఫర్ అడ్డు వచ్చేస్తాడు. ఏమిటయ్యా తాగుబోతోళ్ళందరినీ దర్శిస్తున్నావే, వాళ్ళు ఏమన్నా రమ్మని పిలిచారా ఏంది? బార్ షాపులో కూర్చొని ఎందుకు వాళ్ళని దర్శిస్తున్నావు అని వాడు అడుగుతాడు. మనకు ఒక చట్టం ఉంది కదా, నిన్నైనా నన్నైనా వాళ్ళు పిలిస్తేనే కదా వెళ్ళాలి.
పిలవకుండా నువ్వైనా నేనైనా వాళ్ళని సంధించకూడదని మన చట్టం ఉంది కదా. నన్ను వాళ్ళు పిలవకపోతే నేను వెళ్ళకూడదు, నిన్ను పిలవకపోతే నువ్వు వెళ్ళకూడదు. వాళ్ళు పిలిస్తేనే నువ్వైనా నేనైనా స్పందించాలి. రూల్ తప్పి దర్శిస్తున్నావేమిటి అని వాడు అడుగుతాడు దేవుడిని. అప్పుడు దేవుడు చెప్పాలి సమాధానం. అదిగో త్రాగే వాడు అడగట్లేదు, కానీ వాని పక్షమున ఇదిగో ఈ బిడ్డ అడిగింది. వాని పక్షమున ఇదిగో ఈ నా కుమార్తె అడిగింది కనుక ఈమెను బట్టి నేను వాని దర్శిస్తున్నాను అంటాడు ఆయన. అప్పుడు లూసిఫర్ పక్కకి వెళ్ళిపోతాడు. అలా ఆ బిడ్డ పక్షంగా అడిగేవాళ్ళు లేకపోతే ఎట్లా? అలా ఎంతోమంది మన పక్షంగా అడిగిన కారణం చేతనే నిన్ను నన్ను కూడా దర్శించి రక్షించుకున్నాడు ఆయన. కన్నీళ్లతో మద్యపానమే మనిషి ప్రాణము బలి చేయుచున్నది, ఆలు బిడ్డల ఆర్తనాదము ఆకాశమంటుచున్నది. సమాధి కార్యక్రమానికి వస్తారు. భార్యను చూస్తారు, బిడ్డల్ని చూస్తారు. అయ్యో చిన్న వయసుగా పాపం, అరే రే పిల్లలు పసిబిడ్డలుగా, ఎట్లా జరిగిందమ్మా? ఎలా జరిగిందంటే యాక్సిడెంట్ అయిందండి. ఎందుకు అయిందమ్మా యాక్సిడెంట్ అంటే తాగి నడిపాడండి, లారీ కొట్టేసింది. అయ్యో పర్లేదమ్మా, దేవుడు ఉన్నాడులే తల్లి, బాధపడకమ్మా అని ఓదార్చి సమాధి కార్యక్రమం చేసి ఆ రోజుతో వాళ్ళ పని ముగించుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆ ఆడపిల్ల పరిస్థితి, ఆ పసిపిల్లల పరిస్థితి ఏంటండి? ఎవరు పట్టించుకుంటారు? ఎవరు అన్నం పెడతారు? ఎవరు ఆదరిస్తారు? సమాధి కార్యక్రమం జరిగేటప్పుడు అందరూ ఓదారుస్తారు. నీకెందుకు, మేము లేవా, ఏడవాకమ్మా, పోయాడు రాగమ్మా, ఇంకా దుఃఖపడవాకమ్మా, అదమ్మా ఇదమ్మా అని బోల్డ్ అంతా చెప్తాం. అయిపోయిన తర్వాత ఒక్కళ్ళు దొరుకుతారా అడ్రస్? మరి ఆ భార్య బిడ్డల గతి ఏంటండి? ఆ పిల్లల కడుపు నింపుకుందామని ఏ కంపెనీకో ఏ షాపుకో పనికి వెళితే ఒక్కొక్కడేమో మంచిగా పని అప్ప చెబితే, ఒక్కొక్కడేమో నీకు పనిస్తే నాకేంటి నీకు పనిస్తే, ఎవరు తోడలేరు అంటున్నావుగా, నేను నిన్ను ఆదుకుందాం అనుకుంటున్నా. అర్థమైందా? నీతి గల్ల ఆడది, నిజాయితీ కలిగిన ఆడది, భర్తని ప్రాణంగా ప్రేమించిన స్త్రీ ఎంత వేదన పడిద్దండి. పిల్లల కడుపులు నింపాలి. కష్టం చేయడానికే పోయింది, కానీ కష్టం చేయడానికి పోయిన దగ్గర కూడా కామాంధులు ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈమె పరిస్థితి ఏంటి? ఈరోజు ఎన్నో జీవితాలు ఈ విధంగా బలైపోతున్న పరిస్థితి లేదా? నేను చెప్పేది ఒట్టి మాటలా? ఆ గతి ఎందుకు వచ్చింది ఆడపిల్లకి? వీడు అకాల మృత్యువాత పడటం వల్ల వచ్చింది. ఎందుకు అలా మృత్యువాత పడ్డాడంటే త్రాగుడు. ఏం చేయాలా? మీరు అలా అనొద్దండి, నేను అలాంటి దాన్ని కాదు, నా పరిస్థితి బాగలేక నేను వచ్చాను, ఆయన బాగుండి ఆయన బతికుంటే నాకు ఈ కర్మ పట్టేది కాదు, నేను అలాంటి దాన్ని కాదండి అని ఒకవేళ ఇంటికి వచ్చేసిద్ది. పిల్లలేమమ్మా ఆకలి అవుతుందమ్మా, పక్కింటి ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే తలుపులు వేసుకున్నారమ్మా, ఆకలి అవుతుందమ్మా అంటే ఆమె పరిస్థితి ఏందండి? ఆడపిల్ల పరిస్థితి ఏంది? ఎంత ఆ బిడ్డలు పెట్టుకొని ఎంత ఏడ్చిద్ది. కష్టం చేయడానికి కష్టం ఎవడో ఒక్కొక్కడు అక్కడ మరి తప్పు చేయాలని వాడు ప్రేరేపిస్తాడు. చేయకపోతే వాడు పని ఇవ్వనంటాడు. పిల్లల కడుపులు నిండు మనస్సాక్షిని చంపుకొని, ఆత్మాభిమానాన్ని చంపుకొని ఏడ్చి పోయి తల వంచిన ఆడపిల్లలు ఎంతోమంది ఉన్నారండి. అందరూ కామ వికారంతో పాపం చేయరండి. ఏమాత్రం కొంతమంది దగ్గర తప్పు కనపడితే వెంటనే అనేస్తాం, ఆమె ఇట్లా చేస్తా దొరికింది, అట్లా చేస్తా దొరికింది. అందరూ కొవ్వెక్కి చేయరండి. కడుపు మంటతో బలహీన పడిన వాళ్ళని కూడా నేను చూశాను. ఎందుకమ్మా ఇట్లా చేశామంటే, నా పిల్లలకి అన్నం లేదమ్మా, నా పిల్లలకి అన్నం లేదు, ఎవరు నాకు పట్టించుకోలేదు. నేను కష్టం చేద్దామని వెళ్ళానన్నా, నేను చెడిపోయిన పని చేయడాన్ని కాదు, కష్టపడదామని వెళ్ళాను. అక్కడ కూడా నీ పని ఇవ్వాలంటే నువ్వు నాకు తల ఉంచాలని.
3 స్థలాలకు వెళ్తే 3 అంతే అడిగారన్న. ఏం చేయాలన్నా నేను? ఆదుకునేవాడెవడు? అర్థం చేసుకునేవారెవరు? కాదా? అట్లా కాదా? చేసేవాళ్ళందరూ కోవెక్కే చేస్తారా? కాదండి, బలైపోతున్నారు. పిల్లరా, ఎందుకు ఇట్లా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక యవన ఆడపిల్లకి, చిన్నపిల్లల తల్లికి ఆ కర్మ ఎందుకు పట్టింది? ఆ గతి ఎందుకు పట్టింది? వీడు ఇలా అయిపోవటం వల్ల. ఎందుకు అలా అయిపోయాడు? వ్యసనం. మద్యపానమే మనిషి ప్రాణము బలి చేయుచున్నది, ఆలు బిడ్డల ఆర్తనాదము ఆకాశమంటుచున్నది. మద్యపానమే మనిషి ప్రాణము బలి చేయుచున్నది, ఆలు బిడ్డల ఆర్తనాదము ఆకాశమంటుచున్నది. మాదక ద్రవ్యం యవన బ్రతుకులను శాసించుచున్నది, మాదక ద్రవ్యం యవన బ్రతుకులను శాసించుచున్నది. అంధకారమే అందరిపైన రాజ్యము చేయుచున్నది, అంధకారమును తొలగించి ఆత్మజ్యోతులను వెలిగించి దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగూ చెప్పి నేను పాపాన్ని సమర్థించట్లేదండి. ఆడపిల్లలు కొంతమంది ఎందుకు అలాగా లోబడిపోతున్నారు అనే లాజిక్ చెప్తున్నాను, కారణం చెప్తున్నాను. దీనంతటికి ఎక్కడ నాంది అంటే దుర్వ్యసనాల అంపట్లో చిక్కుబడిపోవటం వల్ల జీవితాలు అలా బలైపోతున్నాయి. కొంతమంది మరీ ఆత్మాభిమానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ బ్రతుకులేను, అవమానాలు పొందలేనని పిల్లలు తన్ను కలిసి ఆత్మహత్యలు చేసుకున్న చరిత్రలు ఇన్ని లేదా? మీకు తెలీదా? ఈ స్థితిలో అనేకులు బలైపోతున్నారు. దీనికి కారణం సైతానుగాడు త్రాగుడు అనేటువంటి ఒక దుర్వ్యసనాన్ని ప్రజల్లోకి ప్రవేశపెట్టి జీవితాలు నాశనం చేయటం, మనుషుల్ని మత్తుల్ని గావించి బ్రతుకులతో ఆడుకోవటం వల్ల. మరి ఆ స్థితిలో ఇప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటేనే ఆ బంధకాల్లోంచి ప్రజలు బయటపడేది. ఒక త్రాగుబోతు మారితే ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. నిన్న ఒక చెల్లి వచ్చి చెప్తుంది, అన్నా 2 సెంట్లు ఇల్లు కొనుక్కున్నాం, ఆ స్థలం కొనుక్కున్నాం, చక్కని ఇల్లు కట్టుకున్నాం అన్నా, మీరు ఒక అడుగు వచ్చి ప్రార్థన చేయండి అన్నా అంటే, తప్పకుండా తల్లి, నాకు ఖాళీ సమయం దొరికినప్పుడు నేను వస్తానమ్మా అంటే, సంతోషం అన్నా అని వెళ్తూ ఉంటే, అమ్మా నీ భర్త మారిపోయాడు అన్నా, బాగున్నాడు. ఆయన మారినాకనే మరి కనీసం ఒంటి మీద బట్ట చినిగిపోతే, నా కూతురి వస్త్రం చినిగిందే, నా భార్య బట్టలో చినిగినాయి అని ఇంగితం కూడా లేకుండా తాగేవాడన్నా. పెట్టి చాకిరీ చేసుకొని వచ్చి డబ్బులు తెచ్చి దాచిపెట్టుకుంటే ఎక్కడ దాచిపెట్టినా తీసుకొని పోయేవాడన్నా. రోజుకు 1500 సంపాదించేంత పనుడన్నా, 1000 కాదన్నా 1500 సంపాదించగల పనితనం కలిగినోడు అవి మొత్తం తాగి అనేకులకు తాగబోపించి ఇంట్లో ఉన్నవి కూడా తీసుకెళ్ళి తాగేవాడన్నా. ఈరోజు అది మానుకున్నాడన్నా. 3 ఏళ్ళైందన్నా మానుకొని. చూడన్నా, 3 ఏళ్ళైంది మానుకొని. ఖరీదు గల స్థలం కొనుక్కున్నాం, చక్కని ఇల్లు కట్టుకున్నాం, ఓపెనింగ్ పెట్టుకున్నాం అన్నా. యేసయ్య కృపన్నా, మారాడన్నా. మీకు తెలుసా, నేను ఏడ్చాను. నేను ఎంత ఆనందం కలిగిందో నాకు. ఎలా జరిగి ఉంటుంది? ఆ ఆత్మని ఎలా దేవుడు దర్శించి ఉండొచ్చు? దేవుడు దర్శిస్తే అతను రూపాంతరం చెందాడు. దానికోసం పరిశుద్ధుల ప్రార్థనను దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. ఏమండి,
ఆదివారం కూడా సరిగా చర్చికి రానామాను, రోజు సమయమందును అసమయమందును ఆత్మల కొరకు అంగలార్చి మొర్ర పెట్టి ఆమె ఒకటేనా, ఇద్దరు ఒకటేనా? అందుకే కొంతమందికి రేపు తక్కువ మహిమ ఇవ్వబడిద్ది, కొంతమందికి రేపు అద్భుతమైన మహిమ ఇవ్వబడిద్ది. దాన్ని నిర్ధారించే దాన్ని న్యాయపీఠపు తీర్పు అన్నారు. అది సంఘానికి జరుగుతుంది. సంఘం ఎత్తబడగానే ముందు పెండ్లి విందు అనుకుంటున్నారు చాలామంది. పెండ్లి విందు తరువాత ముందు న్యాయపీఠపు తీర్పు జరిగినాక పెండ్లి విందు. మీరందరూ రక్షించబడ్డారా? లైవ్లో ఉన్న వాళ్ళు రక్షించబడ్డారో లేదో తెలియదు. ఒక మాట స్తోత్రం చెప్పండి అందరూ కలిసి గట్టిగా. ఇప్పుడు నేనేం చెప్తున్నాను అర్థమైందా? భూమి మీద అంటూ మనం పుట్టాము, మనకంటూ ఒక చరిత్ర నడుస్తుంది అంటే మన ప్రాణం పోక మునిపే మన జన్మ సార్థకం చేసుకొని పోవాలి. దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు అనే మాట ఉంది. నిలవటం రెండు రకాలు. సజీవంగా నిలవటం ఉంది, సాక్ష్యం నిలవటం ఉంది. సజీవంగా వ్యక్తి నిలవటం ఉంది, అతని సాక్ష్యం నిలవటం ఉంది. పౌలు ఎప్పటి వాడండి? పౌలు చరిత్ర ఎప్పటిది? దాదాపు పౌలు చరిత్ర 1900 సంవత్సరాల క్రితముది. 1900 సంవత్సరాల క్రితం పౌలు చరిత్ర జరిగింది. యాత్ర ముగిసింది, వెళ్ళిపోయాడు. కానీ ఈ 1900 సంవత్సరాలుగా క్రైస్తవ సంఘ చరిత్రలో పౌలును జ్ఞాపకం చేసుకుని రోజుందా? పరిశుద్ధులు ఉందా? చూసారా? దేవుని చిత్తం జరిగించిన పౌలు యొక్క సాక్ష్యము నిరంతరం నిలిచే ఉంది. ఇప్పుడే కాదు, ఆయన రాకడ అయిపోయిన తర్వాత కూడా పౌలు చరిత్ర నిరంతరం నిలిచే ఉంటుంది. దేవుని కొరకు ఖర్చు అయిపోయి దేవుని చిత్తం జరిగించి దేవుని సంకల్పం కోసం తన బ్రతుకుని అర్పించుకున్న నీతిమంతుల యొక్క జీవిత సాక్ష్యం, వారు శారీరకంగా వెళ్ళిపోయిన వారి సాక్ష్యం సజీవమే. అది నిత్యత్వ పర్యంతం ఉంటుందండి. ఇప్పుడు కొట్టాలి. హల్లెలూయా. కాదా? అవునా కాదా? మరి మామూలుగా అయింది. దేవుని చిత్తం చేసేవాడు నిరంతరం నిలుస్తాడు. రెండవది, దేవుని చిత్తము తెలుసుకొని బ్రతికిన వాడి జన్మ వేస్ట్ కాదు, సార్థకమైద్ది. అర్ధరహితంగా ఉండదు, అర్థవంతంగా ఖర్చు అయింది. అర్థవంతంగా ఖర్చు అవ్వాలంటే దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు? ఒకప్పుడు తెలియదు నాకు యేసయ్య, ఇప్పుడు తెలుసు. ఏం చెబుతున్నాడు? నన్నేం చేయమంటున్నాడు? మారు మనసు పొందమన్నాడు, పొందాలి. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందమన్నాడు, పొందాలి. పొందేశావు. బాప్తిస్మం పొందావా? ప్రార్థనలో కనిపెట్టుకుని ఏ రోజుకు ఆ రోజు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. నింపబడ్డాను. ఇంకేంటి? ఇక నీ కొరకే కాదు, నువ్వు ఇతరుల కొరకు బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమించమని చెప్పిన యేసయ్య ఇద్దరిని ప్రేమించమన్నాడు. నంబర్ 1, దేవుణ్ణి ప్రేమించు. నీ పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో నీ ప్రభువును ప్రేమించు. రెండవది, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. మరి నా సంగతి ఏంటి ప్రభు? మరి నన్ను నేను ప్రేమించుకోవద్దా? నిన్ను నేను ప్రేమించాగా, నీ సంగతి నేను చూసుకుంటా. నువ్వు ప్రేమించాల్సింది ఇద్దరిని. నంబర్ 1 నన్ను, నంబర్ 2 మరి నా సంగతి ప్రభు. నువ్వు ఎక్కడున్నావు అసలు? నువ్వు నాతో కూడా సిలువ వేయబడి ఉన్నావు. ఇక నీలో జీవించున్నది నేనే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకా నువ్వు ఉన్నావా? నీ స్థానంలో నువ్వే ఉన్నావా? నీ స్థానం ఖాళీ అయితే కదా నేను వచ్చేది. ఖాళీ అయింది అనుకుంటున్నాను. ఇక నీ గురించి నువ్వు ఆలోచించటం మానేసే, నేను చూసుకుంటా. సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలి కొనినా, సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలి కొనినా, నీ పిల్లలు ఆకలితో అల్లుమటిల్తురా, నీ ఉన్నంత వరకు నీ పిల్లలు
చెరుమటిల్తురా నీ ఉన్నంత వరకు. ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు. ఆడండి. నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు, నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు. విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు. నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీ ఉన్నంత వరకు. నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీ ఉన్నంత వరకు. ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు. ఆహా ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు. నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు, నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు. దేవునికి మహిమ. నీ సంగతి అంటావేమిటి? ఆ మాత్రం నమ్మకం లేదా? ఉందిలే ప్రభా, మరెందుకు దిగులు? ఏం లేదులే ప్రభా, కాస్త అప్పులే నీళ్ళే. అప్పులైతే అప్పు నీది కాదు, నిన్ను నువ్వు నిజంగా నాకు అప్పగించుకుంటే అప్పు నాది. నువ్వు అనవసరంగా ఎందుకు దిగులు పడుతున్నావు, గందరగోళం అవుతున్నావు, జుట్టు పీక్కుంటున్నావు అంటే నువ్వు నీ బరువు నువ్వే మోసుకుంటున్నట్టు. 7 మూర్ఖుల కథ విన్నారా? వినలేదా? విన్నారా? వినలేదా? ఓహో, ఒక రాజుకి ఒక ఆలోచన కలిగిందంట. ఒకరోజు మహామంత్రి అని అంట, ఏమి రాజా, మన రాజ్యంలో మూర్ఖులు ఉంటారంటావా అన్నాడంట. మూఢులు, మూర్ఖులు. దానిదేముంది రాజా, ఉంటుండొచ్చు. ఉంటారా? ఉంటుండొచ్చు రాజా, నాకేందోనయ్యా ఒక 7 మూర్ఖులను చూడాలని ఉందన్న. 7 మూఢులు, మూర్ఖులు, వెర్రి మాలోకలు, వెర్రి బాగులోళ్ళు అనుకోండి, చూడాలని ఉంది అంటే, ఎందుకు రాజా, నాకు బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి, నాకు పెడుతున్నారు ఈ పని అంటే ఊరుకుంటాడా రాజు? నేను చెబితే చేయవా? చిత్తం మహాప్రభు, ఏం చేయాలో చెప్పండి. 7 మూర్ఖుల్ని వెతికి తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు అన్నాడు. ఓరుడి పిచ్చిపాడుగాను, నాకేంది ఇంత బిజీ ఉంటే ఈ పని పెట్టాడు అనుకుని బయలుదేరాడు. మూర్ఖుల్ని వెతకాలి. ఇక ఎవరినన్నా పురమాయించేదంటే లేదు, నీవే తీసుకుని రావాలి. ఓహో, ఏం మాట్లాడలా ఎదురు. సరే బయలుదేరాడు. బయలుదేరి ఓ ప్రాంతం వెళ్తూ ఉంటే ఒకడు గుర్రం మీద పోతా ఉన్నాడు. వాడేమో గుర్రం మీద కూర్చున్నాడు, వాడిని ఎత్తినేమో ధాన్యపు మూట పెట్టుకొని పోతున్నాడు. అబ్బో, ఇడేంద్రు భలే మంచి పనులాగా ఉన్నాడని అడిగాడు. బాబు, నువ్వు గుర్రం మీద ఎక్కి కూర్చున్నావు కదా, పైన నెత్తి మీద మూట అక్కడ నెత్తి మీద పెట్టావు ఏంటంటే, నా గుర్రానికి నేనే బరువు అయితే ఇది ఎందుకని నా నెత్తిని పెట్టుకొని మోస్తున్నాను. అబ్బా, భలే తెలివిగల్లోడి రాను, సూపర్ రా. రాజుగారు వెండి నాణ్యాలు ఇస్తారంట, బంగారు నాణ్యాలు వస్తావన్న ఆయన. ఎందుకు రాను, ఎక్కడికి రావాలి అన్నాడు. సరేదా, అమ్మయ్య ఒకడు దొరికాడు అనుకున్నాడు. కొంచెం దూరం పోతా ఉంటే స్పీడ్గా వచ్చి ఒకడు పటామని తగిలాడు మంత్రి. ఏందిరా అంత వేగంగా పోతున్నావు అని అడిగాడు. ఏం లేదు, మా ఆవిడ ఇప్పుడే లోపల చెప్పింది, అంతలోన కేకలు వేస్తున్నావు, పక్క ఊరికి వినపడుతుంది నీ గొంతు అన్నది.
నేను ఇక్కడ కేకేస్తే అక్కడ ఎట్లా వినపడింది అని మా ఆవిడ చెప్పింది నిజమో కాదు అని అడిగొద్దామని పోతున్నాను. అబ్బో వీడు ఇంకా పనోడురా, సబ్బాష్ రాబాయ్, నువ్వు రాజుగారు కానుక ఇస్తానంటున్నాడు, వస్తావా? ఎందుకు రాను, తర్వాత పోదు కానీ అడుగొద్దు కానీ తర్వాత ముందు రారా బహుమానం ఉందన్నాడు. ఫాలో అయ్యాడు. ఇంకొంచెం ముందుకు పోయిన తర్వాత ఇద్దరు హేమీ పోరాడుతున్నారు, కొట్టుకుంటున్నారు. ఇద్దరు రక్తాలు గారేటట్టు కొట్టుకుంటున్నారు. ఏందిరా ఎందుకు కొట్టుకుంటున్నారు, వీడు చూడండి నా మేకల మీద పులిని వదులుతాడంట, పులిని వదులుతాడంట. ఏంటిదిరా, నా మేకల మీద వాడు పులిని వదులుతాడంట అండి, నేనేనా అయిందంత దద్దమ్మని అన్నాడు. ఊరి నీ దగ్గర పులి ఉందా అన్నాడు వీడు. ఆడి దగ్గర పులి ఎట్టుంటారు, పులి ఉందిరా, నువ్వు పులిని పెంచుతున్నావా అంటే లేదో నా దగ్గర పులి లేదు ఏం లేదు అన్నాడు. పులి లేదా? అరే నీ దగ్గర మేకలు లేరా అన్నాడు. మేకలు లేవా? లేవు, నా దగ్గర మేకలు లేవు. అరే నీ దగ్గర పులి లేదు, మరి ఎందుకు అంత సైడు కొట్టుకుంటున్నారు అంటే ఏం లేదండి, మేము మాట్లాడుకుంటా ఒరే నేను మేకల్ని కొందాం అనుకుంటున్నాను రా అన్నా, నువ్వు మేకల్ని కొంటే నా పులిని వదులుతానన్నాడు వాడు. ఎందుకండి వాడికి అంత కక్ష నా మీద? అందుకే నా మేకల మీద పులిని వదిలితే నేను ఊరుకుంటానని ఫైట్ చేస్తున్నానంటే వీడి దగ్గర మేకలు లేవు, వాడి దగ్గర పులి లేదు, ఈంతును కొట్టుకుంటున్నారు మీరు, మంచి పనోళ్ళరా. అరే రాజు కానుక ఇస్తాను అంటున్నాడు, వస్తారా? మళ్ళీ వచ్చి తన్నుకుందరు కానీ. ఎందుకు రావు అని పోయారు ఇద్దరు. ఎంతమంది అయ్యారు? ఇంకొంచెం ముందుకు పోయినా ఇంకొకడు కనపడ్డాడు. అక్కడ లైట్ వెలుతురు ఒకటి ఉంటే ఆ వెలుతురులో ఏం వెతుకుతున్నాడు. వాడు తీవ్రంగా అడిగాడు, ఏందిరా బాబు ఏం పోగొట్టుకున్నావు అంటే నా ఉంగరం అండి అన్నాడు. ఎక్కడ పోయింది అంటే ఇక్కడ కాదండి, ఆ చెట్టును చూసావా ఆ చీకట్లో, ఆ చెట్టు కింద పోయిందన్న. మరి అక్కడ పోతే ఏడెందుకు దేవులాడుతున్నాను, అరచీకటగా ఉంది కనపడలేదు, అందుకని ఇక్కడ వెతుకుతున్నా. అబ్బు వీడు ఇంకా మేధావిరా ఆయన, వీడు మామూలు పనుడు కాదు. ఒరే ఉంగరం సంగతి ఏమో కానీ అట్లాంటి 10 కొనొచ్చురా, రాజు కానుక ఇస్తాను అంటున్నాడు నీకు అంటే వాడు కూడా బయలుదేరాడు. ఎంతమంది అయ్యారు? 5. తీసుకెళ్ళి రాజు ముందు నిలబెట్టి, ఇదిగో వీడండి గుర్రం మీద పోతా నెత్తిన ధాన్యం పెట్టుకున్నాడండి. ఏందిరా ధాన్య బస్తా నెత్తిన పెట్టుకున్నావంటే నేనే గుర్రానికి బరువు అయితే ధాన్యం ఎందుకులే అని నెత్తిన పెట్టుకున్నాను. వాడు పగలబడింది వేడు రాజు, ఎంత వెర్రోడు, ఎంత మూఢుడు, ఎంత అని వాడు నవ్వాడు. తర్వాత వాడి గురించి చెప్పాడు, వీడి కేకలు అని వీడి స్టోరీ చెప్పాడు. మళ్ళీ నవ్వాడు. తర్వాత ఇద్దరు పులి మేకలు కొట్టుకున్నారే, 2 లేవు అయినా కొట్టుకుని. కొంతమంది భార్యాభర్తలు అంతే, వాళ్ళమ్మోళ్ళు బాగానే ఉంటారు, వీళ్ళమ్మోళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళ గురించి మాట్లాడుకుని వీళ్ళు అనుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును. మీ అమ్మ ఎందుకులే, మీ అమ్మ కంటేనా? మీ అమ్మ మేమేం పెద్ద నీతి మంత్రాల్లో చెబుతున్నాయండి. మా అమ్మ నాకు మాట అంటే మామూలుగా, మరి మా అమ్మేనా అయింది? నువ్వు నన్ను ఏమన్నా నేను పడతా, అమ్మ ఏం చేసింది? మమ్మని అంటే నేను ఊరుకోను, అసలు మమ్మ అంటే నాకు ఇష్టం అంటుంది. అంటే మమ్మ అంటే నాకు ఇష్టం లేదా? అట్లాగే ఇక కొట్టుకుంటారు, కొట్టుకొని అలిగిపోతారు. అలిగిపోయినాక ఎందుకమ్మా కొట్లాట అయిందంటే మరి నిన్ను అన్నాడమ్మా అంది. అంటే నాకేమో చిల్లులు పడ్డాయమ్మా, తన్నులు తిన్నావు ఇంతున్నా అంటే నేను ఊరుకోను నిన్నంటే. ఇట్లాంటి సీన్లు జరగవా? ఇట్లాంటి వాళ్ళు పులి ఉండదో మేకలు ఉండవు, కొట్టుకు చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమండి తర్వాత ఏంటి? వాడు చీకట్లో పోగొట్టుకున్నాడు. ఆ పోగొట్టుకున్న దగ్గర చీకటి ఉందని ఇక ఈ పగలబడి నవ్వుతా ఉన్నాడు రాజు. నవ్వి, మంత్రివర్య ఇది ఏమి, మేము 7 కదా చెప్పేది, నీవు 5 చూపితేవేమి, మరి 2 ఎక్కడ అంటే, అయ్యా రాజ్యం ఇంతున్న అవసరతలతో ఉండి గందరగోళం అవుతుంటే అవన్నీ పక్కన పెట్టి పనికి మాలిన పని అప్పచెప్పిన నువ్వు ఒకడివి, నీ మాట వినిపోయాను చూడు, ఈ దరిద్రుల కోసం నేను ఒకడిని, సరిపోలా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, గుర్రం మీద కూర్చొని కూడా పైన ధాన్యం నెత్తిన పెట్టుకొని పోతున్నాడంటే వెరిబాగులోడా కాదా? యేసయ్య రెక్కల నీడలోనికి వచ్చి
యేసయ్య భుజానికి ఎక్కేసి ఇంకా నీ బరువు నువ్వు మోయటం ఏమిటి? ఆయన అంటాడు, నాకు చాలా అప్పులు ఉన్నాయి ప్రభువా. నువ్వు అంటే అప్పులు నీ కాదు, నావి. ఎందుకంటే నువ్వు నావాడి అయిపోయావు, నా దానవైపోయావు, నీవు నా సొంతం అయిపోయావు, నా బిడ్డవైపోయావు గనుక ఇక నీవన్నీ నావి అంటాడు ఆయన. ఎందుకు అంటే నావన్నీ నీవి, నావన్నీ నీవి. మరి నేను బీదవాడిని, శ్రీమంతుణ్ణి. హల్లెలూయా. అందుకని మనం సంతోషించవచ్చు యేసులో. అందుకే చెప్పేశాడు, నీవు నన్ను ప్రేమించు నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో. నీ దేవుడైన ప్రభువును, అద్వితీయ ప్రభువును ప్రేమించు. ఇది మొదటి ఆజ్ఞ. రెండవది, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. అంతే. హల్లెలూయా. నిన్ను వలె నీ పొరుగువానిని అన్న మాటలోనే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలాగ పొరుగువాన్ని ప్రేమించు అని. ఆ మాటల్లో నిన్ను నువ్వు ప్రేమించుకో అనే అర్థం రాదు. నిన్ను నువ్వు మామూలుగానే ప్రేమించుకుంటావు, అలాగే ఇతరులను ప్రేమించు అన్న భావన వస్తుంది. కానీ నేను చెప్పిన అర్థం అయితే అద్భుతంగా ఉంటుంది, మనకు ఆదరణకరంగా ఉంటుంది. ఏమని? నిన్ను నువ్వు పక్కన పెట్టేసే. ఎక్కడ పెట్టేసేమన్నాడు నిన్ను అంటే, నిన్ను నువ్వు నాకు అప్పగించుకో సజీవయాగముగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు మాత్రమే ఇలా వాడుకోగలుగుతాం. చీకటి తొలగే నీతి సూర్యుని, చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించి, నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను. నీవున్నంత వరకు నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను. నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు. ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు. నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు, స్తోత్రం. నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పు, నీ బరువు నువ్వే మోసుకుంటావా, యేసయ్య మీద వేస్తావా అని ఎక్కడుందన్న? ఎందుకు లేదు? మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు. ఆయన మిమ్మును గూర్చి చింతించుతున్నాడు గనుక మీ చింత యావత్తు మీ నెత్తినే వేసుకోండి అన్నాడా? ఏమన్నాడు? మీ చింత యావత్తు అంటే అర్థం ఏమిటి? టోటల్ నీ వెయిట్ ఆయన మీద వేసేసేయమని. నీ ప్రతి అవసరత, మీ ప్రతి సమస్య, నీ ప్రతి ఇక్కట్టు, ఇబ్బంది, అక్కర అంతా కూడా అప్పజెప్పేసి ప్రశాంతం. విశ్వసించేవాడేమో నిజంగా నా మీద బరువు వేసి విశ్వసించేవాడు కలవరం లేకుండా ప్రశాంతంగా ఉంటాడు. నన్ను నమ్మి నన్ను ఫాలో అవుతూ కూడా డౌట్ పడేవాడు, నమ్మని వాడు కలవరంలోనే బతుకుతాడు. కాబట్టి ఎంతమంది నమ్ముతున్నారండి యేసయ్యని? నమ్ముతున్నారు నిజంగా? నిజంగా అర్థించండి. అప్పులు ఎంతమందికి ఉన్నాయి? చేతులు ఎత్తండి. అరే నిజమే, నేను అడుగుతుంది. అప్పులు ఉన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఉన్నాయా? బాగానే ఉన్నాయా? దించండి. వాటిని బట్టి అల్లాడిపోతున్న వాళ్ళు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. అనుమానంగా ఎత్తుతున్నారే, ఇక్కడేదో మెలకు ఉందని. అవును, అప్పులు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి, చిన్నయో పెద్దయో. అప్పులు మీకు ఎంతమందికి అప్పులు ఉన్నాయంటే మీరు చేతులు సరిగా ఎత్తలేదు. సరిగా ఎత్తండి. అప్పులు ఉన్న వాళ్ళు అందరూ ఎత్తండి. ఇదిగో ఇప్పుడు మీరు తేడా పడ్డారు. ఎందుకంటే ఇంతకు ముందే నేనేం చెప్పాను? అప్పులు నీయా ఆయనయ్యా? మరి నాయని చేతేవింది? నువ్వు కాదు గుర్రం మీద కూర్చొని ధాన్యం ఎత్తిన పెట్టుకున్నా.
దేవునికి స్తోత్రం కలుగునుగా. డింగిమని చేయొచ్చావు, పనే పోయిందని. అప్పు నీదే? ఎవరిది మరి? ఆయనది. జోక్ కాదు, ఆయనది. తీసుకున్నాడు ఆయన. నీకు తెలియదు ఆ సంగతి. ఆయన ఇవ్వకుండా ఎట్టగడతావు కట్టును, అప్పు తీర్చును. ఆయన నీకు సాయం చేయకుండా, ఆయన పిడికిలు వెప్పకుండా, ఆయన నీకు ధాన్యం ఇవ్వకుండా, పొలం బండి ఇవ్వకుండా, ఆ ఆర్థిక సమృద్ధి నీకు వచ్చేటట్టు చేయకుండా నువ్వేం చేసి తీరుస్తావు? తీర్చి అసలు నువ్వు బయటపడతావేమో చూద్దాం. నీకు ఏది కలిసి రావాలన్నా, ఏ దానిలో సహాయం రావాలన్నా, ఎక్కడ ఏ దీవెన నీకు రావాలన్నా, 4 పైసలు కూడి అప్పు తీరాలన్నా ఆయన దయ చూపాలి. ఇది ఎటుగుడి తప్పదు. ఇదేదో ముందటనే అప్పయిపోయేసి ఆయనకి అప్పులు. ఇప్పుడు చెప్పండి, అప్పులు ఎంతమందికి ఉన్నాయి? చేతులేదు. అరే ఇంత విన్న తర్వాత ఇంకేలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. లేవా? అప్పులేం లేవా? అట్లయితే మొత్తం మీ పైసలన్నీ తెచ్చి నాకు అప్పులు లేకపోతే మీ దగ్గర ఉన్నాయి, నాకు అప్పు ఇవ్వండి. టెన్షన్ పడకండి, మన అప్పులన్నీ అంతే ఆయనయ్యే. కాబట్టి నాకు లేమి, నాకు బాధ, నాకు అక్కర, నాకు కొదువ అన్న పదమే లేదు మనకి. మన పాట ఎప్పుడు ముంగమూరు దేవదాసాయి గారి పాట. ఏం పాట తమ్ముడు? నాకేమి స్తోత్రం. ఏం పాడుతున్నారు తమ్ముడు వీళ్ళు? అస్సలు వాళ్ళకి మైకి ఇస్తే మామూలుగా ఉండదు అనుకుంటాను నేను. నాకేమి కొదువా నాదుడుండ, ఇక నాకేమి కొదువా నాదుడుండ, శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు. గనుక నాకేమి కొదువా, ఇక నాకేమి కొదువా. దేవునికి స్తోత్రం. అంతే, అట్ట అనుకోవాలా. ఏమోనమ్మా ఈ మాయదారి అప్పులు ఎప్పుడు పోతాయో, నేను పోయేటట్టున్నానమ్మా. ఈ మాయదారి అప్పులు అట్టమ్మా ఇట్టమ్మా. అసలు పదమే మానేసే. అంతే. నువ్వు ఆలోచించాల్సింది ఫస్ట్ ప్రభువుని గురించి, రెండవది ఇతరులకు నేను ఎలాగూ మేలు చేయగలను, ఇతరులకు నా జీవితం ఎలా ఉపయోగపడగలదన్న ఆలోచన నువ్వు చేయగలిగితే అప్పుడు నీ జన్మ సార్థకమైద్ది. ప్రభువు నిమిత్తము పరోపకారార్థమే మన జీవితం అనుకోవాలి. ఎప్పుడైతే ఈ 2 న్యాయమైన ఆశలు మనలో ఉంటాయో, ఇక మన విషయాలన్నీ ఆయన చూసుకుంటాడు. అన్యాయస్తుడా? మాట తప్పుతాడా? తప్పడు కదా. తమ్ముడు కష్టపడి చాకిరీ చేసుకుంటా దైవ సేవ చేసేటువంటి సేవకులు, చిన్న చిన్న పరిచర్యలు చేస్తున్న సేవకులకు ఉచితంగా సౌండ్ సిస్టమ్ అంతా తీసుకొచ్చి పెట్టి సర్వీస్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా అదేనా నాన్న కొనసాగుతుందంటే ఆ పరంపర నడుస్తుందా? కొన్ని సంవత్సరాలు చేశాడు అట్లా. బహుశా అలాగ అతను చేస్తున్నప్పుడు కొంతమంది అనుకుంటుండొచ్చు, అంత టైం వేస్ట్ చేసుకుంటున్నాడు, ఆ సొమ్ము అంతా ఖర్చు పెట్టుకుని, అంత సౌండ్ సిస్టమ్ పెట్టుకుని ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాడు, అంతా వేస్ట్ చేసుకుంటున్నాడు అని కొంతమంది ఎగతాళి చేసుకుని ఉండొచ్చు. కానీ అదంతా రాయబడింది, అక్కడ గ్రంథస్థం చేయబడింది. తనకు దేవుడు అనుగ్రహించిన సామర్థ్యము కొద్దీ తను ప్రకటించే అవకాశం ఉంటే ప్రకటించాడు, ఆ ఛాన్స్ లేకపోతే ప్రకటించే వారికి సహకరించాడు. ఫలితంగా ఎన్ని ఆత్మలైతే రక్షింపబడ్డాయో వాటి తాలూకు జీవితంలో భాగస్థుడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక పక్క కష్టపడి తను చేసుకుంటానే, నేను ఇంకా సమాజానికి ఎలాగో ఉపయోగపడగలను. సమూయేలన్న కూడా అంతే. దేవుడు నాకింత మేలు చేశాడు గనుక, ఇంత సహాయం చేశాడు గనుక, నన్ను నరకాగ్ని నుంచి కాపాడాడు, నిత్య జీవానికి వారసునిగా చేశాడు. ఒకప్పుడు అశాంతిలో, వేదనలో, యాతన పడుతున్న నన్ను ఈరోజు మనశ్శాంతిలోకి నడిపించి ధైర్యముగా జీవించేటట్టు చేశాడు. నా బంగారు యేసయ్య కోసం నేనేం చేయాలి? నేనంత సామర్థ్యం గల్లవాడిని కాదే, నాకంత తలాంతులు లేవే, నేను ఏం చేయాలి?
సరే అందరిలా కాకపోయినా నాకున్న దానిలో నేను ఎంతో కొంత దేవుని కొరకు చెయ్యాలి అని ముందుకొచ్చి తన కోసం కాక మన కోసం తను బ్రతకడానికి నిర్ణయించుకున్నాడు కనుక అతను కూడా ధన్యజీవయ్యాడు. తెలుసా? 3 జరిగినాయి సహోదరుడి లైఫ్లో. నంబర్ 1, అతన్ని దేవుడు పుట్టించినందుకు ఆయన జన్మ ఆయన సేవలో సార్థకమైపోయింది. దేవుని సేవలో సార్థకమైంది. లైఫ్ వేస్ట్ కాల. ఇప్పుడు చెప్తా, మన సమూయేలు అన్న మైకేల్ జాక్సన్ కంటే కూడా ఎక్కువ. మైకేల్ జాక్సన్ లాగా డ్యాన్స్ వేయకపోయినా, ఆయనలాగా పాప్ సింగర్ కాకపోయినా, ఇద్దరిని నిలబెడితే ఎవరికండి జీతం? దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు సమూయేలు అన్న స్టేజ్ మీదకి వచ్చి ఎవరన్నా రొమ్ము కొట్టుకొని ఏడుస్తారా? అదే మైకేల్ జాక్సన్ వస్తే కింద పడితే అనుకుంటా. ఎంత తేడా ఉందో చూడండి. ఆయన ఎవరన్నా అంతటి ఆ స్థానంలో చెప్పగలుగుతారా? ఒప్పుకోరు. కానీ ఆయనకు దేవుని దగ్గర ఉన్న స్థానం, ఈ లోకంలో మనుషులు ఘనపరిచిన వ్యక్తులు ఎలాంటి వాళ్ళు 1000 కోటి మంది ఉన్నా వాళ్ళందరికంటే ఎక్కువైంది దైవజనుని స్థానం. అది దేవునికి మహిమ. దేవుని కొరకు బ్రతికినోడికి అంత ఆధిక్యత ఉందండి. నంబర్ 1 అయిపోయిందా? నంబర్ 2, తన టైం వేస్ట్ కాల, జన్మ సార్థకమైంది, ఆయన టైం లాస్ కాల. ఎన్ని సంవత్సరాలు అయితే ఆయన దేవుల్లో ఉన్నాడో, ఇక ముందు ఉండబోతున్నాడో, ఆ టైం అంతా సాటివారి కోసం దేవుని కోసం ఖర్చు అయిపోయింది కనుక, ప్రభు చిత్తం గుర్తించి నెరవేర్చాడు కనుక ఆయన జన్మ వేస్ట్ కాల, తనకు దేవుడిచ్చిన టైం లాస్ కాల. కానీ ముందు చెప్పుకున్న వాళ్ళకి టైం లాస్ అయిపోయింది, జన్మ సఫలత పొందల విఫలమైపోయింది. 2, 3వది, తనకు మేలు చేసిన దేవునికి తనకు జీవితం ఇచ్చాడు, జన్మనిచ్చాడు, పాపములో ఉన్నటువంటి వ్యక్తిని మరలా రక్షణలోకి నడిపించడానికి ప్రభు ప్రాణమే పెట్టి తిరిగి లేచాడని ఎరిగి, నేను ఆయన కొరకు కాకపోతే ఇంకా మరి దేని కొరకు నేను బ్రతకాలి, మరి ఎవరిని మహిమపరచాలి, ఆయన కోసం, ఆయన మహిమ కోసం నేను బ్రతకాలని కృతజ్ఞత కలిగిన వాడని నిరూపించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకేం కావాలి మరి? ఇప్పుడు ఈ 3 మీలో జరిగినాయో లేదో ఒకసారి చూసుకుంటే కూటం అయిపోయింది. ఇంకెందుకు మరి ఇక వేరు ప్రసంగం అయిపోయాయి. సింపుల్ చెప్పాలి. మరి నువ్వు అలా నీ గురించి నేను చెప్పగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా? ఫలానా అక్క జీవితం ఇలాగా దేవునిలో సార్థకమైంది, ఫలానా అక్క ఇలా టైం వేస్ట్ కాకుండా అర్థవంతంగా ఖర్చు పెట్టింది, ఫలానా అక్క ఇలాగా ఇతరుల కొరకు జీవించింది, తనకు మేలు చేసిన దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతికింది కనుక ఆమె కృతజ్ఞత కలిగిన వ్యక్తి అని నిన్ను గురించి నేను సాక్ష్యం ఇచ్చే లైఫ్, ఆ జీవితం నీకుందా? నువ్వు కలిగి ఉన్నావా? లేకపోతే నేను ఇంకో మాట చెప్పుకోవాల్సి వచ్చిద్దా? ఫలానా అక్క జీవితం చాలా వ్యర్థంగా ఖర్చు పెట్టింది, ఫలానా అక్క టైం అంతా పనికి మాలిన కాలక్షేపాల్లో ఖర్చు చేసింది, ఫలానా అక్క దేవుడు చేసిన ఉపకారములన్నిటినీ అనుభవించి కూడా దేవుని కొరకు ఏమీ చేయకుండా, దేవుడు చెప్పిన ఆజ్ఞ పొరుగువాని కొరకు ఏమీ చేయకుండా కృతజ్ఞతాహీనంగా బతికింది అని చెప్పుకునే పరిస్థితి ఉందా? అక్క, అన్న, తమ్ముడా, చెల్లి, అందరూ ఆలోచించండి. గతం గతః, ఖర్చు అయిపోయిన కాలాన్ని తీయొద్దు. కనీసం ఇక ముందున్న శేషమైన దేవుని చిత్తం కొరకు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమన్న యేసు ఆజ్ఞ నెరవేర్చుట కొరకు, ఇతరుల కొరకు ఇకనన్నా ఖర్చు అయితే మేలు అని ఒక మాట చెప్తున్నానండి. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. హల్లెలూయా. లేకపోతే చివరికి ఏం మిగులుతుంది? నష్టము మిగులుతుంది. రేపు యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు సిగ్గు మిగులుతుంది. ఏం చేసావని, ఏం చేసావు? ఎంత టైం ఇచ్చాను, ఎంత అనుకూల వాతావరణం ఇచ్చాను, ఎన్ని అవకాశాలు ఇచ్చాను, ఏమన్నా చేసావా? కనీసం ఆలోచించావా? కనీసం నీ హృదయంలో ఆ భారం ఉందా? అయ్యో, నేను దేవుని కొరకు ఏమీ చేయలేకపోతున్నాను, ఇతరుల కొరకు నేనేమీ చేయలేకపోయానన్న కనీస ఫీలింగ్ నీలో ఉందా? లేదు ప్రభు, ఆదివారం వచ్చాగయ్యా. ఎందుకు వచ్చావు? నాకు తెలియదు అనుకున్నాను. ఎందుకు వచ్చింది?
అదే ప్రభా మామూలుగా వచ్చాక ప్రభా ఆదివారం పూట వస్తేనే అంటావు. ఎందుకు వచ్చావో తెలుసు నాకు. రాకపోతే 3 ఇద్దని వచ్చావు, రాకపోతే ఏమన్నా 5 అని వచ్చావు. కాదు ప్రభా దశంభాగం ఇచ్చాక ప్రభా, ఇవ్వకపోతే ఇంకా డబ్బులు రావని ఇచ్చావు. నువ్వు ఏ బుద్ధితో ఇచ్చావో తెలుసు నాకు. నా పని బాగా జరగాలన్న ఉద్దేశంతో కాదు. 100కి 10 ఇవ్వకపోతే 1000కి 100 ఇవ్వకపోతే ఇంకా 1000 రూపాయలు రావని ఇచ్చావు. అదనంగా పొందడానికి ఇచ్చావు, కానీ నన్ను ప్రేమించి ఇచ్చావా? అదనంగా ఆశించి మొత్తం తీస్తాడండి బయటికి. ఏసైకి ముసుకెళ్ళాం మనం, మనుషులకి వేయచ్చు, మనుషుల్ని మాయ చేయొచ్చు. ఆయన చేయలేం, ముసుగు లాగుతాడు ఆయన. చీకటిలో జరిగిన వాటిని వెలుగులో బాహాటం చేసి చూపిస్తాడు ఆయన. కాబట్టి ప్రతి మనుషుడు కూడా తన్ను గురించి తను ఆలోచించుకోవాలి, జన్మ సార్థకం చేసుకోవాలి. దేవుని కొరకు బ్రతకనప్పుడు మన జన్మకు అర్థమే లేదండి. చాలామంది పట్టించుకోరు. ఇప్పుడు విన్నారా ఇంతసేపు ఇంట్రెస్ట్గా బాగా విన్నట్టున్నారా? నాకు తెలిసి ఈ కూటం అయిపోగానే దులిపేసిపోతారు మొత్తం. చాలామంది కొంతమంది ఉంటారండి వివేకం కలిగిన వాళ్ళు. దేవుడు నన్ను టార్గెట్ చేసి మాట్లాడాడు, నాకు సిగ్గు కలిగింది, ఇక టైం వేస్ట్ చేయకూడదు, నేను దేవుని కొరకు బ్రతకాలి అనేవాళ్ళు, ఆ ఆలోచనతో వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒకళ్ళన్నా ఉండరంట వాటంటే వాళ్ళు, కనీసం లైవ్లో ఉన్న వాళ్ళన్నా ఉంటారులే, వందనాలు లైవ్లో ఉన్న వాళ్ళకి. వాళ్ళన్నా వింటారు, వాళ్ళన్నా ఆలోచిస్తారు. అది ఎరిగే నేను నా బ్రతుకుని దేవుని కొరకు తిప్పుకున్నా. అది ఎరిగే అతను తన బ్రతుకుని దేవుని కొరకు తిప్పుకున్నాడు. అది ఎరిగే ఇతను వీళ్ళ జీవితాల్లో ఆయన కొరకు తిప్పుకున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఏది ఎరిగి ఏది శ్రేష్టమైనదో, ఏది ముఖ్యమైనదో, ఏది విలువైనదో, ఏది రమ్యమైనదో దాన్ని ఎరిగిన వారై భక్తులు తమ జీవితాలను దేవుని కొరకు అంకితం చేసుకొని బతికారు. రేపు యేసయ్య మహిమలో అన్న పాట పాడాడు కదా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, నీ మహిమను ధరించిన నా గానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో. ఇహలోక బంధాలు మరచిన నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచిన నీ ఎదుటే నేను నిలచి, నీ విచ్చుమలు నీ స్వీకరించి. ఏంది ఆ ముఖం మళ్ళీ పాడండి. నీవిచ్చు ఎవరికి? నీకా? వామ్మో బహుమతులే మీరు యేసయ్యా, నీకా? ఏం పోటు పొడిచావని, ఏం సాధించావని, కార్తీక దీపం చూసావనే, హీరోకి బాగలేకపోతే బాగా ఏడ్చావనే. తెలంగాణలో ఒక ఆమె ఉపవాసం ఉంది తెలంగాణలో ఒక ఆమె. వాడు వీడియో తీసి మాట్లాడాడు, దేవునికి స్తోత్రం, వీడియో తీశాడు. ఎందుకున్నావు నువ్వు ఇంట్లోంచి బయటకు వస్తూనే లేవు, ఏం సంగతి అన్నాడు. లేదా నేను ఉపవాసం ఉన్నాయ్యా, నేను రాను బయటికి అంది. ఎందుకంటే ఆమె చూసే సీరియల్లో హీరోయిన్కి అన్ని కష్టాలేనంట. దేవుడు ఆ కష్టాలు తీసేయాలని ఉపవాసం ఉందంటే ఈ పనికి మళ్ళీ దాన్ని ఏం చేయాలి మనం? అది నటనని తెలుసు, మాయ అని తెలుసు, వాళ్ళు డబ్బుల కోసం వాళ్ళు తిప్పలు పడుతున్నారని తెలుసు. అది తిండి మానుకొని తిరుగుతుంది ఇంట్లోనే, బయటికి రాట్లా.
బయటకు వస్తే మళ్ళీ ఉపవాసం ఫెయిల్ అయ్యిద్దంట. ఎవరి కోసం? సీరియల్లో హీరోయిన్కి అన్ని కష్టాలేనంట, ఏడుతో చెబుతుంది. పాపం వాళ్ళ ఆయన కాలు ఇరిగితే ఉండదు, వాళ్ళ ఆయనకి బాధలు వస్తే కనీసం చుక్క కన్నీళ్ళు రావు. హీరోయిన్కి బాధలు వస్తే మాత్రం ఏం ఏడిచినా ఏడుస్తారు. ఏమండి, అట్లాంటి పనులు చేసేవాళ్ళు ఉన్నారు, విశ్వాసుల్లో కూడా ఉన్నారు. మొన్న ఒక ఆమె అంటుంది, అనేవి నేను చూస్తా కానీ నేను చూస్తున్నా కూడా స్తోత్రం చెప్పుకుంటా అంట. ఏం భక్తిరా నాయన, సీరియల్ చూసినా స్తోత్రం చెప్పుకుంటుందంట. చూసారా, ఇట్లాంటి పనులు చేసినందుకు బహుమతి. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, నిజంగా టైం అక్కడ ఖర్చు అవుతుందా లేదా? సెల్ ఫోన్ చాలా వరకు ప్లేస్ ఆక్యుపై చేసింది కదా నీ టైంని, కదా? సెల్ ఫోన్ వదిలితే టీవీ, లేకపోతే పిచ్చాపాటి ముచ్చట్లు, ఏదో ఒకటి పనికి మాలిన టైం వేస్ట్ కార్యక్రమాలు సైతాన్గా పెట్టేసి నీ టైంని ప్రార్థనా జీవితంలో ఉండకుండా, దేవుని గురించి నీ సాటి వారికి తోటి వారికి సువార్త ప్రకటించకుండా, నశించిపోతున్న ఆత్మలకు దేవుని గురించి 4 మాటలు పరిచయం చేయకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థనలో కనిపెట్టకుండా, దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా నీ టైంని చాలా తెలివిగా వాడు దోపిడీ చేసేస్తున్నాడు. మరి ఈ కార్యకలాపాలు చేసినందుకు బహుమానం ఉంటుందా? ఉండదు నా ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని కొరకు, దేవుని పిల్లల కొరకు నీ సమయము ఖర్చు అయినప్పుడు, నీ ప్రయాస వారి కొరకు అయినప్పుడు ఈ మాట పలకటానికి యోగ్యత వస్తుంది నీకు. ఏ మాట? నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి. ఏమండి, కష్టపడ్డోడు పాడాడు ఆ పాట, ఖర్చయినోడు పాడాడు, శ్రమ పడ్డోడు, ఆత్మలను రక్షించినోడు, సంపాదించినోడు. 17 ఏళ్ల ప్రాయం ఆయనకి, ఇంచుమించు 17 ఏళ్ల ప్రాయం ఉన్నప్పుడు దేవుని పనిలోనికి వచ్చి 60 ఏళ్ల ప్రాయం వచ్చిన దాకా అందులోనే ఖర్చు అయిపోయి కరిగిపోయి దేవుని కొరకు తన శక్తి కొలది చేయగలిగినంత చేసినోడు ఆ పాట పాడాడు. అందం ఉంది, నువ్వు కూడా పాడు, వద్దంటల్లా, కానీ కొంతైనా చేసి అప్పుడు పాడుకో. హల్లెలూయా. నీవిచ్చు బహుమతులు. మళ్ళీ పాడతావు? నేను కాస్తో కూస్తో చేశాను కాబట్టి నేను పడతా. లేదన్నా నేను కూడా చేయాలనుకుంటున్నాను, ఇంకా బతుకుతానన్నా దేవుని కోసం అంటే పాడు. ఓకేనా? చేస్తావా దేవుని పని? సాటి వారి కొరకు ప్రయాసపడతావా? మరేం సప్పుడు రాదు? రక్షిస్తావా? ఆత్మల్ని ప్రకటిస్తావా వాళ్ళ కోసం సువార్తని? అది పాస్టర్ల పని కదన్నా అంటావా? లేదు లేదు, సువార్త పరిచర్య అనేది అందరి పని, అందరి పని. నేను చెప్తున్నా, ఇతరులకు దేవుని ప్రకటించుట, ప్రకటించిన వర్తమానం వారి హృదయంలో భద్రమగినట్లు దాని కొరకు ప్రార్థించుట తప్పనిసరిగా మనం చేయాలి. నువ్వు స్త్రీవిగా, పురుషుడివిగా, చిన్నవిగా, పెద్దవిగా. దక్షిణ కొరియా దేశంలో దాదాపు లక్షలాది మంది ప్రజల్ని రక్షణలోకి నడిపించినటువంటి పాల్ యాంగి చో అనే దైవజనుడికి సుమారుగా ఒక 12 ఏళ్ల వయసున్న బాలిక చెప్పింది సువార్త. కొమ్ములు తిరిగిన మనగాడు కదా ఆయనకి సువార్త చెప్పింది. ఒక ఆడపిల్ల, చిన్న పిల్ల, 12 ఏళ్ల లోపు వయసున్న పాప. ఆయన భయంకరమైన క్షయవ్యాధికి గురైపోయి చావుకు అతి సమీపం అయిపోయి సొంత కుటుంబ సభ్యులు గదిలో పెట్టి కంచము చెంబు వేరుగా పెట్టి ఆయన ఉన్న గదిలో కూడా వెళ్ళడానికి భయపడి ఆయన పాత్రలన్నీ వేరుగా పెట్టి ప్రత్యేకంగా గదిలో ఉంచిన ఆ గదిలోకి ఈ పాప వెళ్ళి క్రొత్త నిబంధన గ్రంథం ఇచ్చి క్రీస్తును 2 సార్లు ఆయన గద్దించి పంపిస్తే ఏడ్చుకుంటూ మళ్ళా వదిలిపెట్టకుండా, పట్టు విడవకుండా సువార్త ప్రకటించి అతనిని క్రీస్తు కొరకు గెలుచుకుంది. ఆయన లక్షల మందిని క్రీస్తు కొరకు గెలిచాడు దేవుని కృపతో. అలాంటి భక్తుడిని పట్టుకున్నదే కొమ్ములు తిరిగిన మొనగాడు కాదు, ఒక ఆడపిల్ల, చిన్న పిల్ల. మరి ఆ బిడ్డతో పోల్చుకుంటే మరి నువ్వు చేయలేవా? నిన్ను వాడుకోడా దేవుడు? నీ గుండెల్లో ఆశ, ఆరాటం, తపన ఉంటే ఆత్మల్ని రక్షించడానికి ఆయనే అవకాశం ఇస్తాడు. నీకు తెలిసిన 4 మాటలు నువ్వు మాట్లాడుతుంటే ఆ మాటల్లో ఆయన శక్తిని నింపి
విన్న హృదయాల్లో కార్యం జరిగేటట్టు నా యేసయ్య చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తుపట్టి దేవుని కొరకు మీరు జీవించాలి. కృతజ్ఞత అనేది స్తుతుల రూపంలో చెప్పటమే కాదు, కృతజ్ఞత కలిగి జీవించిన జీవితాన్ని యేసయ్యకు చూపించాలి మనం. ఎంతమందికి అర్థమైంది? ఒకవేళ మీలో ఇప్పటికే కొంతమంది ఆత్మలను రక్షించిన వాళ్ళు ఉన్నారు, ఉండొచ్చు. కొంతమంది ఇప్పటికే ప్రార్థనా జీవితంలో ఆత్మల కోసం పోరాడే వాళ్ళు ఉండొచ్చు. ఉంటే ధన్యులు, సంతోషంగా పాడుకోండి. ఒకవేళ లేకపోతే ఇకనైనా మీ కాలాన్ని వ్యర్థం చేయకుండా దేవుని మహిమార్థమై జీవించండి. ఈ సంగతిని మరి చెప్పడానికి ఈరోజు నేను సంతోషిస్తున్నాను. మీరందరూ కూడా ఆలోచిస్తారని నేను నమ్ముతున్నాను. ఇంకా మీరే మారు మనసు పొందకపోతే కనీసం ఇకనన్నా మారు మనసు పొంది ముందు మీరు రక్షణ పొందండి. టైంని వేస్ట్ కానివద్దు, జీవితాన్ని వ్యర్థపుచ్చుకోవద్దు. అందరిలాగా నేను కూడా ఏదో నాకు తగ్గ పని చేసుకుంటూ హాయిగా అంత తిని హాయిగా భార్య బిడ్డలు పెట్టుకుని ఏదో నాకు కలిగిన దానిలో హాయిగా బతికేయొచ్చండి. ఆదివారం చర్చికి వెళ్ళిపోయి ఎవరంటారు నన్ను? నాకెందుకండి? అందరూ బతికినట్టే నేను కూడా బతకొచ్చు కదండి. అందరూ ఆదివారం చర్చికి వెళ్ళి మిగిలిన రోజులంతా కూడా లోకంలో ఖర్చు చేసినట్టు నేను కూడా ఖర్చు చేసుకోవచ్చండి. కానీ దానివల్ల నాకు అనుగురే ప్రయోజనం ఏం లేదండి, దినములు వ్యర్థంగా అవటం తప్ప. అందుకే ఆలోచించుకున్నాను, ఏ విధంగా బతికితే నా జీవితం అర్థవంతంగా ఖర్చు అయింది, ఏం చేస్తే నా ప్రతిరోజు దేవుని గ్రంథంలో రాయబడిద్దని ఎరిగి ఈరోజు రక్షణలోనికి వచ్చిన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 18 సంవత్సరాలుగా దాదాపు నాకున్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని ఈరోజు ఆ రోజు అనే భేదం లేకుండా ప్రతిరోజు ఏదో ఒకటి దేవుని కోసం చేయటానికి నిర్ణయించుకున్నా. ఆయన కృపతో నాకు కూడా అలానే గడుపుతున్నాడు. ఆయన ప్రతిరోజు ఆయన పని ఏదో ఒకటి కోణంలో ఎవ్రీడే నాకు నా దేవుని పుస్తకంలో ఉంటుందని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఎక్కడన్నా అక్కడో రోజు మిస్ అయితే చెప్పలేను, కానీ దాదాపు మాత్రం భర్తీ అనే నా జ్ఞాపకం. స్తోత్రం చెప్పండి. వాళ్ళు కూటం పెట్టారాడ. మీరు తెలివిగల్లోళ్ళనే అనుకుంటున్నాను, ఆలోచిస్తారనే అనుకుంటున్నాను. మరి ప్రార్థన చేద్దామా? రండి. మోకాళ్ళు నుండి అవకాశం ఉంటే, మోకాళ్ళు ఉండే ఛాన్స్ లేకపోతే మరి పైకి లేచన్నా నిలబడండి. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ ఏమౌదును నేనేమౌదును, ఏమౌదును నేనేమౌదును.